సంఖ్యాకాండం 23వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుకుందాం. ఇదిగో ఇదిగో దీవించమని నాకు సెలవాయను. ఏంటి మొదటి రోజే స్టార్ట్ చేశాడు దేవుడు. మరి కొత్తగా నేనేటి దీవించేది? దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించేశారు. ఇక నేను కాదు కదా, ఏ నరమాత్రుడు నా దేవుని యొక్క దీవెనని మార్చలేడు. నా దేవుని మాటే శాసనం, నా దేవుని మాటే స్థిరం. హల్లెలూయా. ఏ సందేహం లేదు ఇక్కడ. దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించెను. నేనేమాత్రం దాన్ని యెహోవా కార్యము చేయగా దానిని తిప్పగలిగిన వాడు. అంత పుడింగను తిప్పేస్తావా? ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, ఎవడును దానిని నెవర్ ఎవర్. నేపథ్యాన్ని వివరిస్తాను. దేవుని పేరు పెట్టబడిన దేవుని ప్రజలు 430 సంవత్సరాలుగా ఐగుప్తులో బానిసలుగా ఇనుప కొలిమిలో కాల్చబడ్డట్లుగా బానిసలు. దే ఆర్ నాట్ సర్వెంట్స్, దే ఆర్ స్లేవ్స్. దాసులు అంటే వాళ్ళకి రాయితీలు ఉంటాయి, వాళ్ళకి జీతాలు ఉంటాయి, సంవత్సరానికి 2 జతలు బట్టలు ఇస్తారు, బోనస్ ఉంటుంది. దాసులు. బానిసలు అంటారు చూడండి, ఏగాడికి తిండి తిప్పట్లుండో, నిద్రాహారాలుండో, కట్టు బానిసల్లాగా ఊడిగం చేస్తానే ఉండాలి. సమయము సందర్భం ఏటి ఉండదు వాళ్ళకి. బానిసలు. అంతకు మించి ఇనుప కొలిమిలో కాల్చబడ్డట్లుగా కాల్చబడుతున్నారు. 430 సంవత్సరాల కన్నీరు, నిట్టూర్పులు, మూలుగులు, దురవస్థ ఇవన్నీ చూసిన దేవుడు మోషే నాయకత్వంలో దేవుడు తన ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించాడు. ఎంతో ఉత్సాహంగా పాటలు పాడుకుంటూ, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపిన్ అని పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు. ఇంటర్నల్గా వీళ్ళకి బోడని సమస్యలు అవి ఉన్నాయి. ఇవన్నీ దాటుకొని నన్ను చూస్తేనే మీకు ఆ విషయాలు అర్థమవుతాయి. ఇది పాలు తేనెలు ప్రవహించే దేశం. అది ఇది యోర్దాను. దేవుని ప్రజలు అటేపు నుంచి వస్తున్నారు, ఐగుప్తు నుంచి వస్తున్నారు. రమారమి 37-38 సంవత్సరాలు అయిపోయింది. ఆల్మోస్ట్ అంత అయిపోయింది. ఓకే, ఇది మోయాబు మైదానం, ఇది యోర్దాను నది. యోర్దాను నది దాటాక ఎరికో టువర్డ్స్ బెత్లెహేం. ఈ ఎరికో గ్రామం అండి, ఎరికో పట్టణం. ఈ ఎరికో పట్టణం పొలిమేరల్లోనే ప్రాకారాలు ఉన్నాయి. ఆకాశాన్ని అంటేతంత ప్రాకారాలు, ఎత్తైన ప్రాకారాల కాపుదల్లో ఎరికో పట్టణపు ప్రజలు ఉంటారు. ఎత్తైన ప్రాకారాలు ఎంత ఎత్తైతే ఉన్నాయో అంత లోతుగా పునాదులు ఉంటాయి. ప్రాకారం అంటే అదేదో 9 అంగుళాల గోడో, లేకపోతే పాత రోజుల్లో కట్టుకున్నట్టు 1 అడుగో కాదు, ఈ మాత్రం ఉంటుంది. దీని మీద 2-3 రథాలు ఇది ప్రాకారం మీద
2-3 రథాలు పహారా కాస్తా ఉంటాయి. ఎరికో పట్టణంతటి పహారా కాపుదల కాస్తుంటాయి. ఆ ప్రాకారాల మీద జేజమ్మందామా? రాహాబుని ఏమందాం? మాట్లాడితే మందా? మన జేజమ్మ అవుద్ది. ఎందుకంటే రాహాబులో నుండి రూతు అనుకుందాం, రూతు నుండి అందులోంచి యేసుబాబు వచ్చింది. సో మనకు వరుస ఆమె. ఏమందాం? జేజమ్మ అనుకుందాం. ఆమె ఆ ప్రాకారం మీద ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది. వినండి, దేవుని ప్రజలు వస్తున్నారు. మోయాబు మైదానంలో ఉన్నారు. మోయాబు రాజైన బాలాకు ఇశ్రాయేలీలు అనేవాళ్ళు వచ్చారు. వీళ్ళు గనక మన ఊళ్ళో ఉంటే ఎద్దు గనక పచ్చిక నాకినట్లు నాకేస్తారా బాబు మన ప్రాంతాన్ని. ఏం చేద్దాం అని ఆలోచించి అంతర్జాతీయ మాంత్రికుడు బ్రాకెట్లో పాస్టరు బిలాము అంటే అర్థం ఏమిటో తెలుసా? జనములకు ప్రభువు. బిలాము అంటే అర్థం ఏమిటి? జనములకు ప్రభువు. జనములకు ప్రభువై ఉండాల్సిన వాడు దేవుని బిడ్డలను ఆశీర్వదించాలే గాని ప్రార్థన చేసి ఆత్మలో నింపబడి చెప్పించచ్చా? మహానగరంలో మాయగాడు బిలాము. ఈ బాలాకు రాజు ఏం చేశాడు? 2 కుర్రాళ్ళని పిలిచి వాళ్ళకు మోటిచ్చి పంపించాడు. మన దేవుడు మామూలుడు కాదు బాబా. అందుకే తొందరపడి ప్రభుని ఇంటికి రమ్మని అడగమాకండి. వాస్తవంగా అడగాలి. మంచి మనస్సాక్షి ఉంటే అడగాలి. చాలా మంది యేసు ప్రభు ఇంటికి వస్తానంటే వద్దంటారు. ఎందుకంటే గుట్టు బయటపడిపోద్దేమని. ఇద్దరు కుర్రాళ్ళు మూట తీసుకెళ్లి బిలాము దగ్గర పెట్టి, అయ్యారు వందనాలండి, వందనాలు వందనాలు వందనాలు, మై గ్లోరీ కమన్ హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చారు బాబు? మోయాబు రాజు బాలాకు రాజు పంపించారండి. ఎందుకంట అదే ప్రార్థన చేసి కొంతమందిని శపించాలండి. ఓకే, ఏమన్నా సంభావన పంపించాడు సార్. ఓకే, ప్రార్థన చేసి వస్తానని లోనికి వెళ్ళి దేవునితో సంబోధిస్తూ దేశ భాషలందు తెలుగు ఏమంటాడు తెలుసా? యెహోవా, ఎవరో ఒక జనము ఐగుప్తు నుంచి వస్తున్నారట, వాళ్ళని మీ నామం పేరట ప్రార్థన చేసి శపించాలి. మీ కృప, మీ కాపుదల, మీ వాక్కు, మీ అభిషేకం, మీ సన్నిధి నాకు తోడుగా ఉంచండి. మీరు కూడా నాతోనే. ఎవడు రాయుడు చేసేదేమో దరిద్ర పని, మన ప్రభు తోడుగా ఉండాలంట. మీ సంగతి చెప్పనా? మీరు కూడా ఈ బాబుతే. నేను తెనాలిలో సేవ చేసేటప్పుడు కరీంనగర్ నుంచి ఒక కుటుంబం ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు తెనాలి. రైల్వే క్వార్టర్స్ ప్రార్థన వాళ్ళే. ఆదివారం ఆరాధన అయిపోగానే అందరికి ప్రార్థన చేస్తుంటే, పాష్ గారు మేము కరీంనగర్ నుంచి వచ్చాం, రైల్వే క్వార్టర్స్లో మీరు రేపు వచ్చి ప్రార్థన చేస్తే ఇల్లు సర్దుకుంటాం, ఫస్ట్ వచ్చాం కదా, అది ఏదో చెప్తున్నారు. నాకేమో ఈ పాటలు పెట్టుంటాం కదా, ఆరాధన అయిపోగానే జనానికి ప్రార్థన చేసేటప్పుడు పాటలు పెట్టుంటాం. ఎందుకు? మీ వ్యవహారాలు వినబడకూడదని నాకు. మీకు అర్థమైందా? నేనేమో దైవభక్తితో జనానికి ప్రార్థన చేస్తా ఉంటే మీ ఎవరు వదినా ఎప్పుడొచ్చా, ఎక్కడ కొన్నా ఇసారా, వ్యాపారాలు ఇక్కడ. నేనేమో ప్రార్థన చేస్తా ఉంటా, ప్రభు బిడ్డను దీవించినాడు కూడా. ఏదో ఆవిడ దరిద్రాలు వినబడతా ఉంటాయి. అందుకని పాటలు పెట్టేసామనుకోండి, ఏమి వినబడకుండా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళొచ్చు. నేను అన్నాను, కొంచెం ఆగండి,
ఒక పావు గంటలో వీళ్ళకి ప్రార్థన అయిన తర్వాత చేస్తానన్నా. కాదండి బాబా, ఎక్కడ సామాన్లు అక్కడ వదిలిపెట్టేసి వచ్చాం అయ్యగారు. ఆ రైల్వే క్వార్టర్స్ నెంబర్ 13-6-9/3-9 అన్నారు. వెళ్ళిపోయారు. మీరు వచ్చేంత వరకు మేము సోమవారం ఉదయాన్నే ఎంత ఆలోచిస్తున్నా గుర్తుకు రావట్లే. డాషే వినబడ గుర్తొస్తుంది కానీ ఏ డాష్ అని. అయినా రైల్వే క్వార్టర్స్ ఎంత ఉంటుంది? అదే హైదరాబాద్ అంత ఉంటుందా? ఇట్టే గుర్తుపట్టసలే. ఒక 4-5 వీధులు ఉంటాయి, వెళ్ళిపోదామని ఉదయాన్నే 7 గంటల నుంచి 9:30 వరకు ప్రార్థన ఉంటుంది మందిరంలో. అయిపోగానే స్నానం చేసుకుని టిఫిన్ చేసుకుని 10ంటికి బయలుదేరానండి. 10ంటికి బయలుదేరితే 12-12:30 వరకు మాడు పగిలిపోయే ఎండ, తల పగిలిపోతుంది ఎండకి. ఎంత తిరిగినా అది గుర్తు రావట్లే. ఈలోగా ఒక ఇంటి ముందు వాక్యాలు ఉన్నాయి. పైగా ఆ కుటుంబ సభ్యులు భార్య, భర్త, 2 పిల్లలు, ఒక కొడుకు, పిల్లలు 3, మొత్తం 5 కలిసి చిన్న ప్రార్థన చేసుకుంటున్నారు ముసుకేసుకొని. అబ్బా, వీళ్ళని అడిగితే మనకు అడ్రస్ తెలిసిపోద్దని నుంచున్నా. ఏం ప్రార్థన చేశారు తెలియక, యేసునామములో అడుగుచూ ఉన్నాము తండ్రి అన్నారు. నేను కూడా ఆమేన్ 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 అన్నాను. ఏమండి మీరెవరండి అన్నారు. కనబడల తెల్లబట్లు. ఎవరండి అంటే మాస్టర్ గారిని. ఏంటంట అంటే కరీంనగర్ నుంచి మా హోసన్న మందిరానికి వచ్చే ఒక్కడు. ఏమండి అది కరీంనగర్, కామారెడ్డి, కోనసీమ మాకు అనవసరం. మేము అర్జెంటు పని మీద వెళ్తున్నాం, మీరు రేపు రండి, విషయాలు ఉంటే మాట్లాడుకుందాం. వేరే బాబా, నేను వచ్చేది మీకోసం కాదమ్మా బెదరో, మీకోసం కాదు. మా హోసన్న అయితే ఏంటి, గేసన్న అయితే మాకేంటి, మేము అర్జెంటు పని మీద వెళ్తున్నాం సార్. అతను అన్నాడు, అండ్ మీరు రేపు రండి బాబు, మేము ప్రార్థన రేపు రండి, ఉప్మా పెట్టి కాఫీ ఇచ్చి సిల్లర మరి సందా పెడతాం, మేము అర్జెంటు పని మీద వెళ్తున్నాం. బ్రదర్ అది కాదు, మీకోసం కాదు. ఈ ఇల్లాలది మన మహా కోపిస్తుంది అనుకుంటా. ఇక నన్ను తెట్లాక ఆ బుడ్డోడు బూట్లు వేసుకుంటుంటే రా దాని అర్థం ఏంటి, పోరా పో అనలేక ఏమందండి, మనకు సీమ రక్తం ఉంది కదా అని వాళ్ళు 5 వెళ్ళిపోయారు. నేను వరండాలో నుంచున్నా. సేవకుడున్న గౌరవం కూడా లేదు ఈ కుటుంబానికి. దిగా వాళ్ళు వెళ్తున్నారు, నేను సిగ్గు లేకుండా వాళ్ళు వెనక్కి వెళ్తున్నాను. అర్జెంటు పని అంటున్నారు. అసలు సేవకుడితో 2-3 నిమిషాలు మాట్లాడే సమయం కూడా లేనంత అర్జెంట్ ఏమైంటుందబ్బా అనిపించింది. పైగా ఎడంకన్నా ఎదిరింది. ఆడు బుడ్డోడు బూట్లు వేసుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్తున్నాడుగా. ఆయన అరే అర్జెంట్ పని అంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారా బా. అంత ఏడుపులో కూడా ఆడి మొహం ప్రశాంతంగా వెలిగిపోయింది. మేమా శిలమాకి. అబ్బా అంటే పిల్లలు అబద్ధం చెప్పరు కదా. మేమా శిలమాకి. వాట్ సినిమా ప్రార్థన, ఒరే సినిమాకి వెళుతూ ప్రార్థన ఏంట్రా అన్న. ఆడికి ముందే వెళ్తుంది ఇంకో పిల్ల పొట్టిది. అంకులో కాళ్ళు ఈడ్చుకొని వెళ్తున్నాం. టిక్కెట్లు దొరకలేదు అనుకో, మరలా ఇంటికి రావాలిగా ఉసూరుమంటూ. అందుకే మేము ప్రార్థన చేసుకున్నాం. ఈ స్కీమ్ ఏదో బాగుంది. ఇంకా అంతా మునిగినోడు చలి ఉందని చెప్పి ఆ పెద్ద పిల్లని అడిగా, మీ మమ్మీ ఏమైనా ప్రార్థన చేసింది, మీ డాడీ ఏమైనా ప్రార్థన చేశారని. పిల్లలు అబద్ధం చెప్పరుగా. ఏముంది అంకులు, ఫస్ట్ మేము మా మమ్మీ, ప్రభు మేము సినిమాకి వెళ్తున్నాం ప్రభు, మా ఇంటి చుట్టూ మీ దేవదూతలు పెట్టు, పట్టపగలి ఈ మధ్య దొంగతనాలు జరుగుతున్నాయి, వెనక దొడి తలుపు దగ్గర ఒక ఇద్దరిని పెట్టు ప్రభు, కిటికీ దగ్గర ఒకళ్ళని పెట్టు, గుమ్మం దగ్గర ఒక ఇద్దరిని పెట్టు, నయం మేము వచ్చేలో పంటలు దొంగ పెట్టమల్లా ప్రభు, మేము వచ్చేంత వరకు మీరు మీ దేవదూతలు మా ఇంటి చుట్టూ
అరే ఆయన ఏమన్నా నేపాల్ నుంచి వచ్చిన గురకవాడ మీ ఇంటి చుట్టూ తిరగడానికి? మీ డాడీ ఏమని ప్రార్థన చేశాడు అన్న? వాళ్ళ డాడీ ఈడు ఎంత ఎదవో చూడండి, క్రైస్తవుడే కానీ ఎదవ. ప్రభువా, మీ అనాది సంకల్పాన్ని బట్టి ఈ మధ్యాహ్న సమయంలో మేము వీడి వాళ్ళ సినిమాకి వెళ్ళడం ఎప్పుడంట? ఒరే 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 పోతావరా రే, మేము వెళుతూ ఉండగా మాతో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. మాకంటే ముందుగా మీరు ఎక్కడికి? బుకింగ్ క్యూలోకి వెళ్ళాలంట ప్రభు. మాకంటే ముందుగా మీరు వెళ్ళండి, ముందుగా ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళందరినీ ఎలగొట్టండి. మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచు. పాపాత్ముడా, నీ పాపంలో ప్రభు హస్తం దేనికిరా? అర్థమవుతుందా? ఎవరిళ్ళు? మళ్ళా క్రిస్తానపోళ్ళు, క్రిస్టియన్సే. సినిమాకి వెళుతూ ప్రార్థన చేసుకుని వెళుతున్నారంటే వీళ్ళేమనాలి? ఇదిగో ఈ బిలాం టైపు వెళ్ళే దరిద్ర పని చేయడానికి మన పేదల్లో ఉండేసి వస్తానండి. ఎవరో ఒక జనము ఖచ్చితంగా దేవుడు ఏమన్నారు తెలుసా? ఎవరో ఒక జనం అంటే ఏంట్రా మూర్ఖుడా? ఆశీర్వాదానికి వారసులుగా ఉండేందుకు పిలువబడ్డ వాళ్ళు. చప్పలు కొట్టు. ఎవర్రా మీరు? ఎవరో తెలుసా? నిబంధన జనులమి, ఆశీర్వాదానికి వారసులుగా ఉండేందుకు లోకములో నుండి, పాపములో నుండి, ఆచారాలోంచి వేరుపరచబడిన ప్రజలమి, ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడ్డ వాళ్ళమి. జనములకు ప్రభువై ఉండి వాళ్ళెవరో తెలీదా నీకు? లంచాలు తీసుకొని న్యాయాన్ని మార్చేస్తున్నారు. మీ ప్రవక్తలు, మీ యాజకులు లంచాన్ని తీసుకొని మంచాలు వేస్తున్నారు. లంచాలు తీసుకొని ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ న్యాయమూర్తులు ఏం చేస్తున్నారు చూడట్లేదా? పేపర్లో పలానా సుప్రీంకోర్టు జడ్జిని ఇంటి నిండా నోట్ల కట్టలు 15,000 కోట్లు పదవి. ఎక్కడో డబ్బంతా? ఎక్కడిదో ఆ డబ్బంతా? నేనేం చెప్తున్నానా? నేనే కొత్తగా చెప్తున్నాను? పేపర్లో వేసిన మాట్లాడివి సిమిలర్గా చెప్తున్నాను. ఈ బిలాము అనేవాడు లంచానికి ఆశపడి ఎవరో ఒక జనం అంట. వినండి, అట్నుంచి వస్తున్నారు. మోయాబు మైదానంలోని ఈ పాస్టర్ గారికి తెలియదు వాళ్ళు ఎవరో. ఓకే, యోర్దాను దాటాక ప్రాకారం మీద పడుపు వృత్తి చేసుకుంటుంది ఎవరు? రాహాబు. వేగులు వాళ్ళని చూసిన వెంటనే పైకి రమ్మంది. వాళ్ళు వెళ్ళిన వెంటనే ఏముంది? మీరు హెబ్రీయులు కదా, 40 ఏళ్ల క్రితం మీరు ఐగుప్తులో బయలుదేరారు కదా, మీ ఎదుటి ఎర్ర సముద్రం పాయలైంది కదా, ఫరోని అతని సైన్యాన్ని మీ దేవుడు నీళ్ళలో సముద్రంలో ముంచేశాడు కదా, పలానా రాజుకి పలానా చేశాడు కదా. మీ దేవుడు గొప్ప దేవుడు. ఆకాశము కింద మీ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. ఒక పడుపు వృత్తి చేసుకునే పద్ధతికి తెలుసు వీళ్ళెవరో. మనోడికి తెలియలా. డబ్బు మదం. బిలాముకి డబ్బు మదం. దేవుడు అన్నారు వెళ్ళమాక. అబ్బాయి దేవుడు వద్దన్నాడు రా. ఏమండే మూట లుక్ ఎట్ దిస్ సైడ్, మరి మొహమాట పెడేస్తున్నారు మీరు. మరలా వెళ్ళాడు. దేవా మీరు తినరు నన్ను. ఇది గెహాజీ టైపు. గెహాజీ ఏమన్నాడు వెళ్ళి? నయమంతు ఏమంటాడు? ఏమంటే మా గురువు గారు మామూలు గడి బాబా పెళ్లి పేరుంటే సన్నాసుడు, ఆయన తిండ మమ్మల్ని తిన్నాడు. మొదటి దేవుడు ఏమడిగాడు తెలుసా? మీ ఇంట్లో ఉన్న ఆ 2 కుర్రాళ్ళు ఎవరు? 1, 2 వాళ్ళ చేతిలో ఉన్న మూట ఏంటి? 3 ఆ మూటలో ఉన్న డబ్బు ఎలా సంపాదించారు? ఈ 3 అడిగి కనుక వాళ్ళిద్దరు. మొదటి మాట, వాళ్ళిద్దరు బ్రోకర్లు. 2 తీసుకొచ్చింది లంచం. 3 ఈ లంచం డబ్బులు ఎట్లా సంపాదించాడు రా మీ రాజు ఈ లంచం డబ్బు ఎట్లా సంపాదించాడు అడిగి కనుక్కోవాలి. ఎరా ఎట్లా సంపాదించాడు రా మీ రాజు?
ఏమండి, మా దేశంలో ఒక సిస్టమ్ ఉందండి. వ్యభిచారులందరూ ట్యాక్స్ కట్టాలండి, వీళ్ళందరూ ట్యాక్స్ కట్టాలండి. అట్లా తిరుగుబోతుల దగ్గర, తాగుబోతుల దగ్గర, వీళ్ళందరి దగ్గర డబ్బు దండి. ఆ డబ్బులు మీకు లంచంగా తెచ్చాను సార్. అవసరమా సేవకుడికి డబ్బు? అవసరమా సేవకుడికి డబ్బు? ప్రభుత్వాలకైనా ఈ డబ్బు అవసరమా? వేల మంది ఆడవాళ్ళ మెడల్లో ఉన్న పుస్తిల తాళ్ళు తెగిపోతా ఉంటే, విధవరాళ్ళు అయిపోతా ఉంటే, పిల్లలు అనాథులుగా మారిపోతా ఉంటే, కన్న తల్లిదండ్రుల ముందే కన్న కొడుకు పట్టుమని 25 ఏళ్ళు నిండకుండా వాడు ఏదో జబ్బు చేసి చచ్చిపోతే, తాగి చచ్చిపోతే, ఆ తల్లిదండ్రుల యొక్క గర్భ ఘోష తగలదా మీకు? ఎంతో మంది ఆడకూతుర్ల మెడలో పుస్తల తాళ్ళు తెగిపోతున్నాయి, భర్తలు తాగుబోతులు అయినందువల్ల. వాళ్ళు కట్టే ట్యాక్సులతో జీతాలు అంటారు, ఇంకోటి ఏదో అంటారు. అవసరమా? దేశంలో లేకపోతే రాష్ట్రంలో ఉన్న రెవెన్యూని జాగ్రత్త ఖర్చు పెట్టగలిగితే అందరూ సుభిక్షంగా ఉండగలమండి, ఉండగలం. ఆ రోజు మోడీ గారు అన్నారు కదా, ఆ రోజున ఏమని, స్విట్జర్లాండ్లో ఉన్న డబ్బంతా తెచ్చేస్తే ఒక్కొక్కడ తలకి ఎంత, 2 లక్షలు అమ్మా పెట్టావు, అకౌంట్ పెట్టావు బాబు. ఆయన స్విట్జర్లాండ్లలో తీసుకురాలా. వాడు నేను జూన్లో వెళ్ళేసి వస్తా, ఏదో ఒకటి చేద్దాం. మన డబ్బే అక్రమంగా సంపాదించిందంతా పేదలకు పంచి అందరం బాగుంటాం సార్. ఇదేంటి, ఆడవాళ్ళు విధవరాళ్ళు అయిపోయి, దీపం మారిపోతే ఆ కుటుంబాల పిల్లలు అనాథలు అయిపోవట్లేదా? నేను చేతులు జోడించి చెప్తున్నాను ఈ మాట. ఈ బిలాం అనేవాడు లంచాలకు అలవాటు పడి, వాళ్ళు మీ ఇంటికి వచ్చింది బ్రోకర్లు, వాళ్ళు తెచ్చింది లంచం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ లంచం డబ్బులు? ఎవరి దగ్గర సంపాదించాలి ఆ లంచం డబ్బులు? అవసరమా? చివరికి దేవుడు వద్దు 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 వద్దన్నా మూర్ఖంగా ప్రవర్తించేసరికి కాళ్ళు చేతులు ఎరగొట్టి తీసుకెళ్ళి అంటాడు, ఆ వ్యక్తి అంటాడు, చెప్పు, ఇదిగో దీవించమని నాకు సెలవాయను. అయినా నా మీద దేవుడికి డౌటే. నా నోరు మామూలు నోరు కాదు, తాడి మట్టనది. అందుకే నేను ఒకవేళ దీవిస్తానో లేదో అని ఆయనే దీవించేశాడు. ఇక అబ్బా హల్లెలూయా. శశ్ గారు మంచి స్విమ్లో ఉందిగా, అదే మరి హల్లెలూయా. వాడు మరో దీవిస్తాడు, ఎందుకు చెప్పలేము, మరి మార్చేస్తాడేమోనని దేవుడు. దీవెన దీవెన దీవెన, ఆశీర్వాదం 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 అంటే ఏమిటి? మనకందరికీ ఒక ఆలోచన ఉంటుంది, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆశీర్వాదం అన్న వెంటనే 2 అంతస్తుల డాబా, 3 ఎకరాల పొలం, ఓ 4 రాళ్ళు వెనకేసుకోవడం, వెనకంటే కిడ్నీలో కాదు బ్యాంకులో, 5 ఏళ్ళకి 5 ఉంగరాలు, ఎదిగిన మొక్కలు పెరిగిన కుక్కలు, కార్లు, బంగ్లాలు, ఇవన్నీ ఉంటే అబ్బా ఏం ఆశీర్వాదం రా, అబ్బా ఏం ఆశీర్వాదం రా, ఆశీర్వాదం 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 అంటే ఇట్లా అనుకుంటారు. దీవెన 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 అంటే ఇట్లా అనుకుంటారు. ఇక్కడే ఉన్న 6 మాటలు చెప్తా నేను, 6 పాయింట్లు చెప్తా. అసలు దీవెన అంటే, ఆశీర్వాదం అంటే ఏమిటి? ఇవన్నీ గతించిపోతాయి. వెండి బంగారాలు, కుక్కలు మొక్కలు, కార్లు, బంగ్లాలు, ఇల్లు వాగిలు మొత్తం నశించిపోతాయి. అందుకే జ్ఞాని అయిన సొలొమోను అంటారు, స్థిరమైన కలిమి, స్థిరమైన దీవెన. ఏమిటా స్థిరమైన దీవెన? కాన్స్టెంట్ బ్లెస్సింగ్ అంటే ఏమిటి? మొదటి మాట, గాడ్స్ లవ్. దీవెన అంటే దేవుడు మనల్ని ప్రేమించడమే గొప్ప దీవెన. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. పెన్ తెచ్చుకున్నారా? బైబుల్లోనే కొన్ని పదాలు నేను రౌండప్ చేయమంటాను, చక్కగా రౌండప్ చేసుకోండి. నేను చదువుతూ నేను ఎక్కడైతే ఆపేస్తానో దాన్ని మీరు పూరించాలి. పూరీలు బంగాళదుంప తినొచ్చి కూర్చుంటే కుదరదు, అర్థమవుతుందా? మొదటి దీవెన గాడ్స్ లవ్. ఏంటి దేవుని ప్రేమ అంటే చూద్దాం. 21వ వాక్యం నేను చదువుతాను, మీరు రౌండప్ చేయడానికి బాగుంటుంది, రైట్? ఆయన యాకోబులో ఏ దోషము కనుగొన, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడ
ఇది మొదటి పాట. లేదు లేదు, రెండు లేదు లేదు అనే వాటిని గుండ్రాలు చుట్టండి. అలవాటేగా మీకు సొట్టలు చుట్టడం. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును. ఇదే ప్రేమ అంటే. చెప్పు, ప్రేమ. ప్రేమ అనేక దోషములను మాట్లాడుకుందాం. యాకోబు ఏమైనా చెప్పు, నా భాషలో చెప్పనా, మాయగాడు, మంత్రగాడు, కత్తిరోడు, ఖతర్నాకుడు. యాకోబు అంటేనే వాస్తవంగా ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇశ్రాయేలు అంటే అందరిని కలిసిన మాట. వ్యక్తిగతంగా కూడా మాట్లాడుకున్నాం, రైట్? యాకోబులో ఏ దోషము, ఇశ్రాయేలులో ఏ వంకరతనము ఉంది, కానీ దేవుడు చూడాలి. ఓకే, ఉండొచ్చు కానీ దేవుడు చూడాలి. ప్రేమ అనేక దోషములను యేసన్న గారు చెప్తా ఉంటారు. ఒకసారి ఇట్లాగే సభకి వెళ్తే ఆయన వస్తూ ఉంటే ఒక అతను ఎదురెళ్ళి, అయ్యో యేసన్న గారు, ఏమిటండి ఆ మచ్చ, ఏమిటండి ఆ మచ్చ, ఏమిటి మీ బట్టల మీద ఆ మచ్చ, అయ్యో ఏమిటి ఆ మచ్చ. తెల్ల బట్టలు, మచ్చ ఎక్కడ? రే చూడు, ఎక్కడన్నా మచ్చ ఉందంటే ఆడికి కనబడలా. వాళ్ళప్ప నువ్వు చూడవా బాబా? ఆవిడ చూసింది, లేదండి బాబా, ఎక్కడ లేదండి బాబా. మరి ఏం మాట్లాడుతున్నావు? అక్కడెక్కడో ఒక పురుగు, ఇదిగో పురుగు ఉందా పురుగు? ఆ పురుగు ఒకటి చోబిలో ఉన్నింది. నిలువెత్తు తెల్లబట్లుంటే ఆడి కళ్ళల్లో కారం కొట్ట, నిలువెత్తు తెల్లబట్టలు వేసుకుంటే అవి కనబడలా. వాడికి ఏం కనబడింది? వీడెవడీడు శత్రువు, ప్రేమ లేని శత్రువు. ప్రేమ ఒకటి కాదు, రెండు కాదు, అనేక దోషములను. దేవుడు ఏశావుని ద్వేషించును, యాకోబుని. ఆయన మనల్ని ప్రేమించడమే దీవెనండి. యేసయ్య అందుకే ఆ పాట రాసింది, నన్నేల ప్రేమించ మనసాయను నీ మనసెంతో. అంచేత కొంతైన నీ రుణము తీర్చేదెలా, నీవు లేక క్షణమైన. ఏమి సాహిత్యం! ఎక్కువగా ఇట్లా ప్రేమ అనే పెడతా ఉంటా. తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి. విన్నారా పాట? ఫిమేల్ వర్షన్ విన్నారా? నా కార్యక్రమాలన్నీ ప్రతిరోజు లైవ్ వస్తూ ఉంటాయి. నాకు ఫేస్బుక్ లేదు, వాట్సాప్ లేదు, ట్విట్టర్ లేదు, టిక్ టాక్ లేదు, ఎక్స్ లేదు, MNOPQRSTW లేదు, పిండాకుడు కూడా లేదు. ఉన్నదల్లా ఒకే ఒక ప్లాట్ఫామ్ యూట్యూబ్ మాత్రమే. చాలామంది నా పేరు మీద వెతుకుతున్నారట. నన్ను ఇంతటి సేవకుడిగా తీర్చిదిద్దిన నా సంస్థ పేరు ఉంటుంది, హోసన్నా మినిస్ట్రీస్ RJY. మాట్లాడదే మందా? హోసన్నా మినిస్ట్రీస్ RJY. సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, ఇష్టపడండి, అందరికీ షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. నిరుపేదనైన నా ఎడల సందేహమేమి లేకుండా, నిరుపేదనైన నా ఎడల సందేహమేమి లేకుండా, హేతువేలేని ప్రేమ చూపించి
సిలువ చాటునే దాచావు, సంతోషము నీవే, నా మనసంతా నీవే. కుడివైపున దొంగని గురించి రాసిన మాట ఇది. ఆ కుడివైపున దొంగని యేసు ప్రభు ప్రేమించడానికి ఏమైనా మానవత్వం ఉందా వాళ్ళ? లేదు లేదు. అని ప్రేమించి సిలువ చాటును దాచిపెట్టి, నేను నీవు నాతో కూడా పరదే. కొన్ని ఈ ఊహల్లో పెట్టుకొని రాస్తూ ఉంటాం. అవి సందర్భం వచ్చినప్పుడు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్తోత్రం చెప్పు గట్టి. అదిగో మహానుభావుడైన ఆ దేవుడు మనల్ని ప్రేమించడమే గొప్ప దీవెన. ఇక్కడ చెప్తాను. దోషము, వంకరతనం, పాపాన్ని 3 భాగాలుగా డివైడ్ చేద్దాం. నేను ఒక సేవకునిగా నాకు ప్రభు ఇచ్చిన ప్రత్యక్షతే చెప్తున్నా, నా అభిప్రాయమే చెప్తున్నా. పాపాన్ని 3 డివిజన్స్. 1 లోపము, పాపము, దోషము. లోపము, పాపము. లోపము అంటే బై మిస్టేక్, తెలుసో తెలియకో, హెచ్చరించిన వెంటనే మార్చుకుంటారు. లోపం ఉంటే సరి చేసుకుంటారు. పాపం అంటే తెలిసి చేసేది పాపం. 3 దోషం అంటే చేసిన పాపాన్ని బరి తెగించి బలుపెక్కి చేయడాన్నే దోషం అంటారు. ఆజ్ఞ అతిక్రమమే. మీ ఇద్దరికి నేను చెప్పలేదా ఈ చెట్టు పండు తినద్దని? చెప్పాడు. ఆదాము హవ్వ, ఆదాముతో దేవుడు చెప్పాడు, ఈ చెట్టు పండు తిన్న రోజున నీవు నిశ్చయముగా, అంటే తెలుసు, తెలిసి తెలిసి చేశాడు కనుక అది పాపం. చేసిన పాపాన్ని పదే పదే బరి తెగించి చేస్తే అది దోషం. లోపమైతే వెంటనే సరి చేసుకుంటారు. పాపమైతే యేసు రక్తం చేత కడగ. దోషమైతే ఇట్ విల్ బి టేక్ లాట్ ఆఫ్ టైం. దోషాన్ని గురించి పాత నిబంధనలో చూస్తే 7 సంవత్సరాలు పట్టింది, 20 సంవత్సరాలు పట్టింది, 40 సంవత్సరాలు పట్టింది, పీక్ అనుకుంటే 70 సంవత్సరాలు పట్టింది దోషం తొలగడానికి. దోషం అనేది సీవియర్ సిన్. 70 సంవత్సరాలు పట్టింది దోషం. దావీదు అంటారు, నా దోషము పోవునట్లుగా నన్ను, అమ్మా అది ఆ ఫ్రేజ్ ఏమైనా పాపాన్ని కాదు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా. అంటే దాని అర్థం ఏంటి? త్వరగా పోదని తెలుసు, తెలిసి బరి తెగించి తప్పుడు పని చేశారు కదా బాగుగా. ఓకే, ఆల్ లేడీస్ మీకు మాట, వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, కాకరకాయలు, ఉల్లిపాయలు ఏ మోతాదులో కడుగుతారో అదే మోతాదులో శీలావతి, ప్రభావతిని కడుగుతారా? చెప్పండి. ఏ నాన్న కడుగుతారా? వంట వచ్చా నీకు? వంటగదిలోకి వెళ్ళావు ఎప్పుడన్నా? ఎంత అల్లుకుంటావే బాబా నువ్వు, ఇంతవరకు వంటగదిలో అడుగు పెట్టలా? అవును అంటుంది. వంట నేర్చుకో, మా ఆడపిల్ల వంట నేర్చుకోవాలి చక్కగా. స్తోత్రం చెప్పు గట్టిగా. వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, కాకరకాయలు అయితే జస్ట్ ఊరికనే. ఈ మధ్య అది కూడా కడగట్లే, ఎందుకంటే బలం అంట. నేనన్నా బ్రష్ కూడా చేయమాక, పాసి పడుతుంది పాసి మొహమాడ, ఇంకా బలం రనీక. కానీ చేపల్ని, పీతల్ని, రొయ్యల్ని, పెద్ద పరిగిల్ని ఏం చేస్తాం? ఒక అక్క మహాతల్లి, పూటకో చోట కదా మాకు. ఏ తల్లి ఎట్లా ఉండద్దో తెలియదు. ఓసారి ఏదో పెట్టారు, తింటున్నా. కనీసం తినేదేంటో తెలియకుండా మనస్సాక్షి చంపుకొని ఎట్లా తింటామండి? ఏదో జస్ట్ స్పాంజి ముక్కల్లాగా, ధర్మాకోల్ ముక్కల్లాగా ఉంది. నా వల్ల కావట్లే. చివరికి అడిగేశా, అరే అక్క దగ్గరికి వెళ్ళి, అసలు ఇది ఏం కూర అడిగి రారా అన్న. ఈ మనస్సాక్షి చంపుకొని ఎక్కడ తింటామండి? కోటి విద్యలు కూటి కోసం
అది తినేటప్పుడు అది ఏటో తెలియకుండా తింటే ఎట్లా వంట పట్టుద్దా? వాడు వెళ్ళి అడిగాడు, అక్క ఏం కూర అక్క? అది చేపల కూర అయ్యా. చేపలు, అదిగో మీ తెల్ల బట్టల కంటే ఇంకా తెల్లగా ఉన్నాయి చేపలు. అసలు అది రుచి లేదు, పచ్చి లేదు, దాని సహజ సిద్ధమైన రుచి లేదు, దాని గుణము లేదు, ఏమి లేదు, ఏదో ధర్మాకోల్ ముక్కలు లేవు, అవి తిన్నట్టుంది. అక్కని రమ్మనన్న, ఆ ఇంటి ఆవిడని పిలిపించాను. అక్క వందనాలు, అక్క వందనాలు గారు, బాగుందా అంటే బాగుంది, కానీ ఎట్లా తయారు చేసేవి ఈ కూర అన్న. అంత నచ్చిందా? యూట్యూబ్లో పెడతాను నేను. వద్దు, ఆ ఘోరమే చేయమాక, ఆ ఘోరమే చేయ చెప్పి ఎట్లా చేసావు అయ్యగారు? మొదటిగా కాదు, త్వరగా చెప్పావు. మొదట రిన్ సోపుతో కడిగిందంట చేపలు. ఏరియల్ పౌడర్తో కడిగిందంట కాసేపు. ఏంటి ఇట్లా వస్తుందని చెప్పి చివరికి హార్పిక్స్ లేదు కదా, రుచి ఎక్కడ ఉంటుంది? ఒరే ఎందుకు రా మాకు కడుపు కొడతారు మీరా? ఈ రాత్రికి ఏం కూర? చేపల కూరనా? శీలావతే పేమావతమ్మా? స్తోత్రం చెప్పు గట్టిగా. నేను 20 ఏళ్ళు అయింది నేను భోంచేసి నైట్ టైం ఇట్లాంటి సభల్లో. ఎక్కడ భోంచేయం, హొసన్న మినిస్ట్రీస్ మందిరంలో తప్ప ఎక్కడ భోంచేయను. అసలు ప్రార్థన అయిపోయిందా, చివరి ప్రార్థన కూడా చేయను. మైక్ ఇక్కడి నుంచి కారెక్కి వెళ్ళిపోతాను. వెళ్ళే దారిలో ఒక 2 ఇడ్లీలు తింటాను, లేకపోతే రాజమండ్రికి వెళ్ళి తెల్లవారు 3 అయినా 4 అయినా, ఒకవేళ పిల్లలు చెప్తే వండుతారు, లేకపోతే మంచినీళ్ళు తాగి పడుకుంటా. ఎందుకంటే పూటకు మహాతనుడు ఈ హార్పిక్లు ఇవన్నీ వేస్తే ఇది కడుపా లేకపోతే కంబోడా? చెప్పు. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా ఈ రాత్రి మిమ్మల్ని అడుగుతున్నా, యేసయ్య ప్రేమకి నీవు పాత్రుడివేనా? యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారా? నువ్వు యేసయ్యని ప్రేమిస్తున్నావా? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాటలన్నీ గైకొంటాడు. ప్రేమ 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 అంటే పచ్చబొట్టేసుకు తిరగడం కాదు. ఈ మధ్య ప్రేమ బలవంతం అయిపోతుంది, ప్రేమ చాలా కాస్ట్లీ అయిపోతుంది. ఈ బుర్ర తక్కువది బైబిల్లో ఉంది, షోలమితి. ప్రియుని పిలిచింది, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నాను. నిజంగా ప్రేమిస్తున్నావా? నిజంగా. మన ఇందులో డూపు ఉందా? అట్లయితే పని చేయి, నా పేరు నీ భుజం మీద పచ్చబొట్టు కొట్టించుకో. అంటే ప్రేమిస్తే పచ్చబొట్టు కొట్టించుకోవాలనా? కొట్టించుకున్నాడు. 6 నెలల తర్వాత మరలా అడిగింది, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. అదేంటే పద్దాక అడుగుతావు? ప్రేమిస్తున్నానని చెప్పానుగా. అట్లయితే పని చేయి, నా పేరు నీ గుండెల మీద పచ్చబొట్టు కొట్టించుకో. గుండెల మీద ఆ పచ్చబొట్టు కొట్టే క్రమంలో సూది కనుక కొంచెం లోపలికి దిగు, గుండెకి బెచ్చబడిపోతే నేను పోతాను. ఆ మాత్రం పోలేవా నా కోసం అంటుంది. మరి బుర్ర తక్కువదని నేను పోతే నువ్వు అయిపోతావే, అయినా పర్లేదు అంటుంది. ఈ రోజుల్లో ప్రేమ బలవంతం అయిపోయింది. 2 కాస్ట్లీ. పెళ్ళై సంవత్సరం అయిందంట. ఫస్ట్ యానివర్సరీకి భార్య వంటగదిలో వంట చేస్తూ ఉంటే సర్ప్రైజ్గా విష్ చేద్దామని వెనక వైపుగా వెళ్ళి కౌగిలించుకొని హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఫర్ అస్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మనకని పట్టుకున్నాం. చాలే చంపడం. వచ్చాడయ్యా ప్రేమికుడు, అమర ప్రేమికుడు. తగలబడు ఆఫీస్కి, గ్యారేజ్ తీసుకెళ్ళి. ఇదేట్రా ఎంత ప్రేమగా విష్ చేస్తే ఇంట్లో గసురుకుండదు కుక్కలాగా. ఆఫీస్కి వెళ్ళి దిగాలుగా ఉన్నా. ఆడు ఫ్రెండ్ అడిగాడు, ఏమిట్రావయ్యా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏమి లేదు, పెళ్లి రోజు మా ఆవిడికి విషెస్ చెప్తే ఎట్లా అందంటే వాడు ఒక ఆవిడియా చెప్పాడు. పాటించమంటావా? ఒక్క ఆవిడియా నీ జీవితాన్ని. ఈ పిల్లలందరూ లేటెస్ట్ వాళ్ళు. ఇందాక రామయ్య ఏమిటి దీర్ఘంగా అన్నప్పుడు ఈ లవలా
ఇది కొత్త గొర్రెలు కదా, వీళ్ళకి తెలీదు ఆ యాడ్ సంగతి. ఆ ఫ్రెండ్ చెప్పినట్టు తీసుకొని గిఫ్ట్ ప్యాకింగ్ ఎక్కడ అది నా అబ్బాయి. ఇక భర్త ఒక గిఫ్ట్ ప్యాకింగ్ కవర్ ఒకటి ఇట్లాంటిది తీసుకొని అలా అడుగు పెట్టాడు వరండాలో. వరండా, హాలు, బెడ్రూము, స్టోర్ రూము, కిచెన్, రైలు బోగిలాగా బారుగా ఉంటుంది ఆ ఇల్లు. ఎప్పుడైతే తలుపు తీసిన చప్పుడు వినబడిందో వంటగదిలోంచి వెనక్కి తిరిగి చూసింది. భర్త వస్తున్నాడు. ఏమిటి, గంట క్రితమే కదా వెళ్ళాడు, మరలా వస్తున్నాడు ఏమిటి అన్నట్టుగా చూస్తూ 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 చేతిలో ఉన్న గిఫ్ట్ ప్యాకింగ్ చూసింది. మీ కళ్ళు మామూలు కళ్ళ అమ్మ, మీ కళ్ళు కాదవి. ఇక అంతే, ఏమండి స్లో మోషన్ గట్టిగా బంగారు కొండ. ఉదయమేమో ఎట్లా ఉంది, ఉదయమేమో ఇప్పుడేమో అంటాడు అతను. ప్రేమ బాగా కాస్ట్లీ అయిపోయింది దగ్గర. మరి మీ ప్రేమలు ఎట్లున్నాయి నాకు తెలియదు. మరి యేసయ్య ప్రేమ అగాధ జలముల సహితం ఆర్పజాలని. యాకోబులో ఏ దోషము లేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము అంటే లేదు. ఆయన చూడలేదు కదా, ఉంది. కానీ ఆ దృష్టితో దేవుడు మనల్ని చూడడు. ఇక్కడ నేను మీకు చెప్పదలిచింది ఏంటంటే, నా ప్రభు ఎంత ఘోర పాపినైనా క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడు. 130వ కీర్తన 3-4 వాక్యాలు. 130వ కీర్తన 3-4 వాక్యాలు. యెహోవా నీవు మా దోషములను కనిపెట్టి చూసిన ఎడల ఎవడు నీ ఎదుట నిలబడగలడు? అయినను ఇదిగో ఈ మట్టి మనుషులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ దగ్గర ఏముంది? ఈ కీర్తనలో 3 ఉంటాయి. 1 క్షమాపణ, 2 కృప, 3 విమోచన. ఆయన యొద్ద ఏమేం దొరుకుతాయి? కందిపప్పు, పెసరపప్పు. క్షమాపణ, కృప, విమోచన. దేవా నీవు మా దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నిలబడగలడయ్యా? మా నేరాలు ఘోరాలు కనుక ఎంచితే మేము అసలు నిలబడగలమా మీ ఎదుట? గొప్ప దేవుడు అండి. క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడు నా తండ్రి. ఎంత ఘోర పాపినైనా క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడు నా ప్రభు. నేను పాపులను శిక్షించుటకు రాలేదు, రక్షించుటకు. ప్రపంచములో 100 కొలది మత గ్రంథాలు ఉన్నాయి. ప్రపంచములో 100 కొలది ఉన్నాయి. ప్రతి గ్రంథము చెప్పేది ఏమిటంటే దుష్ట శిక్షణ మాట్లాడాలి. దుష్ట శిక్షణ శిష్ట నా ప్రభు ఒక్కడే. నేను పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన ఈ వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమైనది. దూరాన సమీపాన సుదూర ప్రాంతాల ఎందరైతే నా దేవుని మాటలు వింటున్నారో, ఇంకా నా దేవుని ప్రేమకు నోచుకోకుండా పాపము, దోషము, రోత బ్రతుకుతున్నామేమో, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. యెహోవా సమీపంగా ఉండగానే ఆయన వేడుకో. ఒకానొక రోజున యెరూషలేమును చూసి ప్రభు అంటారు, యెరూషలేమా యెరూషలేమా. ఎన్నో సందర్భాలు నేను నిన్ను కాపాడాలనుకున్నాను, నా దేవుని మాటని పెడచెవిని పెట్టావు, రేపు నీది కాదు కదా. 32వ కీర్తన మొదటి 2 వాక్యాలు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు యెహోవా చేత
యెహోవా చేత అబ్బబ్బబ్బబ్బా యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తప్పదు తప్పదు, ఇట్లాంటి పోల్చి చెప్తే మీకు అర్థమవుతుంది. 1,75,000 కోట్లు, 1,75,000 కోట్లు స్కాము. తమ్ముడు ఎంత? 1,75,000. మన ఆంధ్రాకి 3 సంవత్సరాల బడ్జెట్. 1,75,000 కోట్ల స్కాము. వీళ్ళు మారారు, వీళ్ళు వచ్చారు. క్లీన్ చిట్. దుంప దగ్గర ఏ చిట్టు? క్లీన్ చిట్టు. రూపాయో 2 రూపాయలమ్మా, రూపాయో 2 రూపాయల తల్లి. 1,75,000 కోట్లు క్లీన్ చిట్. ఏం పద్ధతులు రా మీరా! నా ప్రభు దగ్గర నుంచి తప్పించుకోలేరు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు. దైవజనాంగమా, మన మనస్సాక్షి మనలను దోషారోపణ చేసిన ఎడల కండమ్డ్ కాన్షియన్స్, క్రిస్టల్ కాన్షియన్స్, కండమ్డ్ కాన్షియన్స్, క్రిస్టల్ కాన్షియన్స్. దోషారోపణ చేసిన ఎడల, దోషారోపణ చేయని ఎడల ఎట్లున్నవి? మొదటి దీవెన ఏంటో తెలుసా? నీలో దోషము వంక మాట్లాడుకున్నాం. ఎబ్బోకు రేవు దాటిన తర్వాత ఈ యాకోబు ఏమైనా మిలిటరీ వాళ్ళకి స్టిఫ్గా నడిచాడా? ఎట్లా నడిచాడు? కొట్టాడుగా దేవుడు. తుంటి తుంటి తొడగూడు విరిగిపోయిందిగా. తొడగూడు విరిగిపోయిన ఎట్లా నడుస్తాడు? 10 టైర్ టిప్పర్ లారీ కింద పడ్డ బొయ్యి కుక్క నడుస్తుంది చూడండి. బొయ్యికి విరిగిపోతే ఎట్లా నడుస్తుంది? దేవుడు అంటాడు, అస్సలు నాకు వంకరతనమే. ఏంటి మీకు వాడి మీద ప్రేమ కాకపోతే ఏంటాడు బాబా? వంకర 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 నడుస్తా ఉన్నాడా? నాకు కనబడట్లే. చాలా బాగా నడుస్తున్నాడు యాకోబు. ఎక్కడైనా బాబా వంకరోడని బాబా. వంకర మార్గాలు సరళం చేసే దేవుడు ఆయన. ఇదివరకు వారు ఎన్నడూ ఎల్లని మార్గములో వారిని నడిపిస్తాను, వారి ఎదుట చీకటిని వెలుగ్గా మారుస్తాను. వంకర త్రోవల్ని సరళం చేసే దేవుడు ఆయన. వంకరి బ్రతుకుల్ని సరిచేసే దేవుడు ఆయన. ప్రపంచంలో ఏ వ్యవస్థ ఎవడు చేయలేంది. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, పెద్దలు గౌరవనీయులు పిడి సుందర్రావు గారు అనేవారు అప్పట్లో, చట్టాలు మార్చలేవు, తుపాకీ గొట్టాలు మార్చలేవు, దేవుని వాక్యం ఎంత ఘోర పాపినైనా మార్చి పడేస్తుంది. ఎస్, ఎంత ఘోర పాపినైనా. నా దేవుని ప్రేమ, యేసు రక్తం చేత నీ పాపాలు కడగబడ్డాయా? వాక్యపు ఉదక స్నానం చేత నీవు శుద్ధీకరించబడుతున్నావు? పరిశుద్ధాత్మ అగ్ని చేత నీ హృదయంలో ఉన్న మస్టు బలహీనతలు తొలగించబడుతున్నాయా? రెండో మాట, గాడ్స్ లాయల్టీ. మొదటి మాట గాడ్స్, రెండు గాడ్స్ లాయల్టీ. దేవుని యొక్క నమ్మకత్వం, అదే ఆయన మనం దీవించడం అంటే. ఇవాళ మనుషులు, నేను ఉంటాను, నీకు తోడుగా ఉంటాను, ఏం కాదు, నేను ఉన్నానుగా, మే హోనా ఏంటంటే మే హోనా. చిన్న సమస్య వచ్చినప్పుడు వెనక్కి తిరిగిస్తే ఒక్కరుండ్రో చెప్పాలి మీకు. మరలా ఎప్పుడు వస్తాను మీ ప్రాంతానికి? మగ్దలేని మరియా, వేరొక్క మరియా, పొట్టి మరియమ్మ, గుంటకల్ల మరియమ్మ, సొట్టబొగ్గుల మరియమ్మ, ఎర్ర మరియమ్మ, నల్ల మరియమ్మ, చప్పిడి ముక్కులు, మొత్తం మరియమ్మల బ్యాచ్ అంతా. కేసన్న గారి భాష చెప్తా, శవానికి సెంటు రాద్దామని ఆదివారం వేకుజామున సమాధి దగ్గరికి వెళ్ళారు. కార్డ్లెస్ మైకేది మీకు అర్థమయ్యే డ్రామాటిక్గా చెప్పాలిగా. మరియమ్మల సంఘం అంతా యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళారు. 6 7 వెళ్ళినప్పుడు అందరు కలిసికట్టుగా వెళ్ళొచ్చుగా. ఈ మగ్దలేని మరియకి నాకే యేసయ్య అంటే నాకే ఎక్కువ ప్రేమని కనపరుచుకోవడానికి ఒక 3 అడుగులు ముందు వెళ్ళిపోతుంది.
వెళ్ళిపోయింది. సమాధి దగ్గరకు వచ్చింది. మిగతా మరియమ్మలందరూ అనుకున్నారు ఈ అర్జెంట్గా వచ్చేసింది. చూస్తే సమాధి బండ తొలగించబడిపోయింది. అక్కడ సమాధి రాయి దొర్లించబడిపోయింది. మీరందరూ ఆమేనన్నారు, మీకు సంతోషమే. గుండె జారిపోయింది మరియమ్మకి. వామ్మా, ఇంకా చీకటిగానే ఉంది అక్కడ. గడ్డ ఒలికిపోతూ వదినా అంటూ వెనక్కి తిరిగింది. ఒక్క వదిలి లేదు అక్కడ. ఒక్క మరియమ్మ ఉంటే మీ మీద ఒట్టు. వాళ్ళు ఎప్పుడో ఇది ఓపెన్లో ఉంది చూసి వాళ్ళు ఎప్పుడో పరారు. ఈ తెక్కలు అప్పుడే ఎందుకు తోతరా? వీళ్ళందరూ ఏం మాట్లాడుకొని వచ్చారు? మన కారుకు ఆ బండని కలిసి కట్టుకొచ్చారు. నీకు ఏ ఇబ్బంది ఉండేది కాదు. అతి గాడ్స్ లాయల్టీ అంటే ఏంటి చెప్పనా? చూద్దాం. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. స్తోత్రం చెప్పు. లేదు ఫస్ట్ పాయింట్. 2 ఉన్నాడు. ఎవరైనా అతని దేవుడైన యెహోవా అతనికి దీవించమని నాకు సెలవాయను. ఏమిటా దీవెన? ఆయన మనకు తోడై ఉండడమే దీవెన. నీవుంటే చాలు నాకు, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆయన మనకు తోడై ఉన్నాడు. ఆదికాండం 28:15. ఆదికాండం 28:15. ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నీవు వెళ్ళే ప్రతి స్థలములో కాపాడుతాను, మరలా రప్పిస్తాను, నేను నీతో చెప్పినది నెరవేర్చేంత వరకు నిన్ను విడువును ఎడబాయను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడే ఒక చిన్న లాజిక్ మీతో చెప్తా. ఇప్పుడు బిలాం ఏదో కొత్తగా చెప్పట్లేదు అక్కడ. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై. నువ్వేం కొత్తగా చెప్పలేదు ఇక్కడ. ఎప్పుడో పాత సామెతే నువ్వు చెప్పింది. దీన్ని అంటాను రీడెడికేషన్. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 1260 వాగ్దానాలు ఉన్నాయి. అర్థమవుతుందా? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని వాగ్దానాలు? 1260 వాగ్దానాలు. ఎవరి వాగ్దానాలు వాళ్ళవే. అబ్రహాము వాగ్దానాలు అతనివే, శారమ్మ వాగ్దానాలు శారమ్మవే, దావీదు వాగ్దానాలు దావీదువే, మోషే వాగ్దానాలు మోషేకే, యెహోషువ వాగ్దానాలు ఎవరి వాగ్దానాలు వాళ్ళవే. పౌలు అంటారు, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక. మనకెక్కడివి? అసలు మనకెక్కడివి? అబ్రహాం వాగ్దానాలు మోషేకి వర్తించు, మోషే వాగ్దానాలు యెహోషువకు వర్తించవు, యెహోషువ వాగ్దానాలు ఇస్సాకుకు వర్తించవు, శారమ్మ వాగ్దానాలు ఎస్తేరుకి, ఎస్తేరు వాగ్దానాలు హన్నాకి వర్తించవు. ఎవరి వాగ్దానాలు వాళ్ళవే. పౌలు అంటారు, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక. ఎక్కడున్నాయి? ఉండవు. రీడెడికేషన్. ఇప్పుడు నేనున్నాను. ప్రతి నెల 1వ తారీఖున, ప్రతి నెల 1వ తేదీన ఉదయం 9 గంటలకి రాజమండ్రి మహాదేవుని గొప్ప మందిరంలో వాగ్దాన సందేశ కూడిక ఉంటుంది. ఇంచుమించు 15,000 మంది వస్తారు. ఉదయం 9 నుంచి 1 గంట 1:30 వరకు జరుగుతుంది వాగ్దాన సందేశం. ఈ నెల దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును. ఎవరిది? మాది కాదే. రీడెడికేషన్. ఉదాహరణ, జలములలో బడి నీవు వెళ్ళినప్పుడు అవి నీ మీద పొంగి, నదుల్లో బడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై. ఇది వాగ్దానం. ఎవరిది?
అసలు ఇది ఎవరిది? మనది కాదు. కానీ రీడెడికేట్ చేస్తారు దేవుడు మనకు. మీకు దేవుడిచ్చిన సేవకుడు ప్రార్థనలో ఉన్నప్పుడు రీడెడికేట్ చేస్తారు. మీకు చెప్పాలి 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 చెప్పాలి. 7 ఆడోళ్ళు 2-3 గ్రామాలు దాటి, అదిగో అక్కడ ఎవరో మంచి సేవకుడు ఉన్నాడు, మంచిగా పవిత్రుడు, పరిశుద్ధుడు, దైవభక్తి కలిగిన వాడు, సాక్ష్యం కలిగిన సేవకుడని అక్కడెక్కడ 2-3 గ్రామాలు దాటాక అక్కడ సంఘం ఉంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు. వెళ్ళే దారిలో వీళ్ళకి ఒక వాగు ఉండేది. వాగు దాటి వెళ్తారు ఆదివారం పేద ప్రజలు 7. ఓసారి వర్షాకాలం ప్రార్థనకి వెళ్ళేటప్పుడు వాగు దగ్గరికి వెళ్ళేసరికి నడుము లోతు నీళ్లు పారుతున్నాయి. నడుము లోతు. ఈ 7 అనుకున్నారు, ఇప్పుడే ఇంత లోతుంది. ఆరాధన ముగించుకొని తిరిగి వచ్చేసరికి సాయంత్రం 3-4 అవుద్ది. ఈ నడుము లోతు కాస్త బుర్ర లోతు వచ్చేస్తాయేమో, తలకాయ లోతు వస్తాయేమో అనుకుంటూ వెళ్ళారు. దేవుడి దయవల్ల వాళ్ళు ప్రార్థన ముగించుకొచ్చేసరికి ఈ తలకాయ కాదు, తాడి చెట్టు ఎంత లోతు పారుతున్నాయి. అబ్బా ఏం చేద్దాం. వాళ్ళలో ఒక 2-3 ఆడపిల్లలు, కొంచెం 2 చిన్నపిల్ల చంటి పిల్లలు ఉన్నారు. ఇంట్లో భర్తలు కొంచెం మారు మనసు లేని వాళ్ళు, అత్తలు కొంచెం ఇబ్బంది పెడతారు. ఆ 3 ఆడపిల్లలు ఏం చేద్దాం ఆంటీ అంటే మిగతా 4 ఆంటీలు ఏం చేద్దాం అనుకుంటుంటే ఈ 3 ఆడపిల్లలు అన్నారు, ఆంటీ దూరమైన భారమైన 4-5 గ్రామాలు తిరిగి ఆ చాగల మీద, అదే ఊరేం పేరు, షుగర్ ఫ్యాక్టరీ, చెల్లూరు, ఆ చెల్లూరు మీద పడి అటెటో పడి వెళ్ళిపోదాం, కొంచెం మా ఇంటి దగ్గర పెందలకన్నా వెళ్ళాలి, పొద్దుగుంకిందంటే ఇబ్బంది. అంటే బాయ్ విశ్వాసం లేదా మీకు? ఎందుకు లేదా అంటే ఉంది, అందుకే అటు వెళ్ళిపోదాం పద అన్నారు. బాయ్ వాక్యంలో ఏముంది? ప్రభు ఏం చెప్పాడు? పేతురు నీళ్ళ మీద నడిచి చెప్పాడా లేదా? చెప్పాడు. అంటే జలముల్లో పడి వెళ్ళినా సరే అవి నీ మీద చెప్పాడా లేదా? చెప్పాడు. అంటే మరి అటు వెళ్తానంటేనే మరి ఏం చేద్దాం? ఇక ఈ 3 ఆడపిల్లలు, మీకో దండం తెల్ల మేము వెళ్ళిపోతామని ఆ 3 అటు వెళ్ళిపోయారు. ఎవరది? చెల్లూరు మీద వెళ్ళిపోయారు. ఇక 4 ఆంటీలు, ఈ మామూలు ఆంటీలు కాదు, వీళ్ళు ముదుర్లు, సేవదేళ్ళు ముదుర్లు. వదినా పట్టుకో వదినా పట్టుకున్నారు. పట్టుకొని జలములలో బడినే వెళ్ళినా. ఇప్పుడు మీరు పాడారు లైను, ఆ లైన్ పాడేసరికి శాల్తీలు వెళ్ళిపోయినాయి. 2వ లైన్కి లేవి 4 శాల్తీలు కొట్టుకుని బంగాళాఖాతానికి వెళ్ళిపోయాయి. వాగ్దానం ఉంది. వాగ్దానాన్ని చదువుకోవాలి, గుండెల్లో దాచిపెట్టుకోవాలి. సందర్భం వచ్చినప్పుడు ఆన్ ద స్పాట్ నీవు మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు రీడెడికేట్ చేయాలి నీకు ఆ మాట. ఆ సందర్భంలో ప్రభు చెప్పాలి, జలములలో బడి నీవు వెళ్ళినా అవి నీ మీద పొంగిపారం, నేను నీకు తోడై ఉన్నాను అని అక్కడ చెప్పాలి ప్రభు. అప్పుడెప్పుడో 6 నెలల క్రితం చదువుకున్నాను నేను, బైబిల్లో ఉంటాయి. చాలా మంది మూర్ఖంగా వెళ్ళిపోతూ ఉంటారు కొన్ని విషయాల్లో. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. దైవ జనాంగమా, మనం చెప్పుకోవడం కాదు, మనం డబ్బాలు కొట్టుకోవడం కాదు, మనం చెప్పుకోవడం కాదు. ప్రత్యర్థులు చెప్పాలి, పరపక్షమందున్న వాళ్ళు చెప్పాలి, నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉన్నట్లు మేము చూసాం. 26 బుక్ ఆఫ్ జెనసిస్, ఆదికాండం 26వ అధ్యాయం 26 నుంచి ప్రారంభిద్దాం.
ఒక మాటలో చెప్పాలంటే, నిన్న మొన్నటి వరకు కుదురుగా కూర్చొనివ్వకుండా, నిలకడగా నిలబడినివ్వకుండా, కంటి మీద కునుకు లేదు, ఒంట్లో ఆరోగ్యం లేదు, తరిమి 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 గెరాలో ప్రక్కన, ఫిలిస్తీన్లో ప్రక్కన, రెహోబోతులో ప్రక్కన, బేర్షెబాలో ప్రక్కన తరిమి 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 కొట్టారు ఇస్సాకుని. ఇస్సాకు కూర్చుంటే వీళ్ళందరూ కట్టగట్టుకొచ్చారు, శత్రువులందరూ. ఇస్సాకు దగ్గరకు వచ్చి ఇస్సాకు అన్నారు, మీరందరూ నా మీద పగబట్టి మీ వద్ద నుంచి నన్ను వెళ్ళగొట్టారు, ఇప్పుడు ఎందుకు వచ్చారు? 28. ఎవరంటారు వాళ్ళు? ఆ శత్రువులందరూ ఏమంటున్నారు చూడండి. నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉన్నట్టుగా మేము చూసామరా బాబా. స్తోత్రం చెప్పు బాబా. బాబా కుసిది గట్టిగా చెప్పు బాబా. నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉన్నట్లుగా మేము చూసాము నాయన. అంతో నీతో పెట్టుకోవడం అంత మంచిది కాదని తెలిసి కొరివెత్తుకొని కొరి తీసి తలగొక్కుని దాంతో సమానం బాబా. బాబా నీతో సమాధానం పడిపోతాం బాబా. ఎవరైతే ప్రత్యర్థులుగా ఉంటారో, ఎవరైతే శత్రుత్వాన్ని రేపుకుంటూ వెళుతున్నారో వాళ్ళందరినీ జుట్టట్టుకు తీసుకొచ్చి మీ ముందు కూర్చోబెడతాడు దేవుడు. మీకు చాలా మంది ఉంటారు శత్రువులు. హల్లెలూయా. దీవెన అంటే ఏమిటి? ఆయన మనకు తోడై ఉండడమే గొప్ప దీవెన. విరోధులు సిగ్గుపడేటట్లు మన మీద గర్విష్టిగా లేచిన వాళ్ళందరినీ యేసు నామములు తీసుకొచ్చి పాదాల ముందు తీసుకొచ్చి చెతక్కొట్టేస్తాడు దేవుడు శీఘ్రముగా. దేవునికి మహిమ కలుగును గాక. ఎలీషా శిష్యులలో ఒకడు షోమ్రోను మొత్తం ముట్టడి దెబ్బ వేసేస్తున్నారు శత్రువులు. చూసి అంటాడు, ఏలినవాడా ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేద్దాం? ఏమైందిరా? షోమ్రోను మొత్తం ముట్టడి దెబ్బ వేసేసారు. అవునా? వాళ్ళందరికంటే మనతో ఉన్నవాడు గొప్ప దేవుడు. ఉన్నావులే ఎరికో గోడలు కోల్చడానికి, పాటలు పాడడానికి మిమ్మల్ని తీసుకెళ్లాల్సింది. కూని రాగాలు దీమాకండి. ఆ ఎరుకో పునాదులు మేము బడి చచ్చేవాళ్ళు. ఏడు రా పెట్టరా కీబోర్డ్ ఏడ్రా పడదామా? ఉన్నావులే కలిసున్నావులే ప్రతి అడుగునా నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అందరూ ఉన్నావులే కలిసున్నావులే ప్రతి అడుగునా నీవేగా యేసయ్యా, నీవేగా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము. హల్లెలూయా. మూడో మాట దీవించమని నాకు సెలవాయను. 3 ఏమిటా దీవెన అంటే? గాడ్స్ లీడింగ్, దైవ నడిపింపు. 23వ అధ్యాయం 22 సంఖ్యాకాండం. ఉండాలి, లేదు 2 ఉన్నాడు, 3 ఉంది. ఉండాలి. చెప్పండి, మీ ఇంట్లో ఏముంది అమ్మా? మీ పేస్ట్లో చెప్పాను, ఈ దరిద్రాలు అయితేనే మీకు అర్థమవుతాయి. ఈ దరిద్రాలు అయితేనే అర్థమవుతాయి.
దీవించమని నాకు సెలవాయను. ఏమిటా దీవెనంటే దైవ నడిపింపుతో నీవు నడిపించబడ్డమే గొప్ప దీవెన. దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాసకులు కూర్చుండే చోట వద్దు వద్దు వద్దు. దైవ నడిపింపుతో నడిపించబడ్డమే గొప్ప దీవెన. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారు వారందరూ. ఎలా ఉంటుంది దైవ నడిపింపు? ఎలా తెలుస్తుంది దైవ నడిపింపు? కొన్ని సందర్భాల్లో పిల్లలు ఉంటారు, కరెంట్ ఉంది అక్కడికి వెళ్ళేటప్పుడు వెళ్ళే క్రమంలో మనల్ని చూస్తాడు. చూసినంటే మనమేమంటాం, వచ్చేస్తాడు. లేదు ఇంకేటేదైనా అంటే కనుసైగలతోనే, కనుచూపుతోనే శాసిస్తాం పిల్లల్ని. అట్లాగే దేవుడు మనతో మాట్లాడక్కర్లేదండి, ఆయన చూపు చాలు. ఆ పాట ఎవరో బాగా రాశారు కదా, నీ చూపు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ అసలు నీ ఉంటే చాలయ్యా, నీ ఉంటే చాలు నాకు ఓ నాయనా, నీ వెంటే నేను ఉండాలేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ హల్లెలూయా. నీ చూపు, నీ చూపు, నీ చూపు. 89వ కీర్తన 13, 14, 15. 89వ కీర్తన 13, 14, 15. పరాక్రమము గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తం ఉన్నతమైంది, నీతి న్యాయములు, కృపా సత్యములు, శృంగధ్వనులను ఎరుగు జనుడు ధన్యులు, శృంగధ్వనులను ఎరిగిన జనుడు ధన్యులు. యెహోవా నీ ముఖ కాంతిని చూస్తూ వాళ్ళు హల్లెలూయా. దైవ నీ ముఖ కాంతి. దేవుడు ఒకవైపు చూస్తున్నారంటే ఆయన ముందు నుంచి ఒక కాంతి పడిపోతుంది, దేవుడు ఆ కాంతిలో వెళ్ళిపోతున్నారు. నో మోర్ ఫెయిల్యూర్, నో మోర్ షేమ్, నో మోర్ అపజయం, అవమానం ఏమీ లేదు. దైవ నడిపింపు ప్రకారం వెళుతున్నారా, లేకపోతే మీకు నచ్చినోళ్ళు మెచ్చినోళ్ళు చెప్పిన మాటలు విని వెళ్ళిపోతున్నారా? ఆ మధ్య ఒక వాక్యం చెప్పాను నేను, లాక్డౌన్ టైంలో. మరలా అవన్నీ రిపీట్ చేయాలి వర్తమానాలు. నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్తాను, ప్రయోజనకరమైన మార్గంలో నేను నిన్ను. దేవుడు అంటారు, నీ మీద దృష్టి నిలిపి నేను నీకు ఆలోచన చెప్తాను. దేవుని ఆలోచనలు అత్యున్నతం. ఆకాశం ఎంత ఎత్తుందో, భూమి ఎంత కింద ఉందో, నా ఆలోచన అంతా దేవుని ఆలోచనలు, సందేహం లేదు. కానీ అనేక మంది ఆలోచనకర్తలు ఉండటం వలన కార్యాలు అట్లాగని దైవ ఆలోచనల మీదే వెళ్ళిపోవడం కాదు, మనుషుల ఆలోచన కూడా తీసుకోవాలి. బట్ ఎవరి ఆలోచనలు తీసుకోవాలి అనేది ఒక 7 పాయింట్లు చెప్పాను. అరే ఏమిట్రా నువ్వు ఈ మధ్య కట్టుకున్న భార్యని, కన్నపిల్లలను వదిలిపెట్టి ఏమిట్రా పనులు? భార్యని బంగారంలా చూసుకోవాలని తెలియట్లేదంటే నీకు? ఎన్నో ఆశలతో ఆశయాలతో ఆడకూతురు సంసారంలో అడుగు పెడితే ఇదేంట్రా నువ్వు చేసేది? పెద్ద ఆయన ఏమ్మా, ఆయన మాట వినాలా లేదా? వాడికి 3 పెళ్ళాలు. చెప్పు, ఇప్పుడు చెప్పు. చెప్పిన ఆలోచన మంచిదే, కానీ ఆడు పాటించడు. ఆడు పాటించడు. మరి నీవు చెప్తాడు, మరి పెద్ద ఎవరిది వినాలి? కానీ
ఆడి మాట వినాలి. ప్రభు అంటారు, శాస్త్రులు పరిశీలి సద్దూకాయలు ఉన్నారే వాళ్ళు దుర్మార్గులే, వాళ్ళు చెప్పిన బోధలు ఉన్నాయి, బోధల్ని అనుసరించండి, వీళ్ళని అనుసరించద్దు, వీళ్ళ బోధను అనుసరించండి. ఈ హెయిర్ లైనే మీకు తెలియాలి. వాడు దుర్మార్గుడే కావచ్చు, దుష్టుడే కావచ్చు, వాడు చెప్పిన మంచి మాట అనుకోండి, ఫాలో అవ్వాలి. ప్రభువే చెప్పారు కదా, శాస్త్రులు పరిసయ్యులు ఏమాత్రం పాటించి సావరు, కానీ బాగా చెప్తారు, కానీ వాళ్ళని వెంబడించద్దు. వాళ్ళ ఉపదేశాలు మంచిదే. శృంగధ్వనులను ఎరుగు జనులు ధన్యులు, వారు నీ ముఖ కాంతిలో జయించుకుంటూ వెళ్ళిపోతారు. దైవ నడిపింపు చాలా ప్రాముఖ్యం. యవ్వన బిడ్డలు ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎక్కడుండాలి, ప్రార్థన చేసుకోవాలి. దినములు చెడ్డవి, జాగ్రత్త. చాలనుకుంటాను. 4 పాయింట్లకు వెళ్ళిపోదాం. 22వ వాక్యం, అందులో చివరి మాట, చివరి లైను, గురుపోతు వేగము వంటి వేగము వారికి ఉండాలి. దీవించమని నాకు సెలవాయను. 4వ దీవెన పేరు గురుపోతు వేగము. తెలుగులో వేగము అని ఉంది, ఇన్ ఇంగ్లీష్. తెలుగు బైబిల్లో రాసుకుంటే మంచిది సేవకులు. గురుపోతు బలము వంటి బలము, వేగం కాదు, బలం. గురుపోతుకున్నంత బలము వంటి బలం వారికి ఉండాలి. ఎందుకు బలం? ఎందుకంటే చాలా మందికి ఎన్నో కోరికలు, ఆశలు, ఆశయాలు ఉంటాయి, కానీ బలహీనులు అవుతున్నారు. బలము లేక దేవుడు అంటారు, దిగులు పడకము, నేను నిన్ను. ఎందుకు బలమైన సంకల్పాలు ఉన్నాయి, వాటిని నెరవేర్చడానికి, వాటిని కార్యసిద్ధిలోకి తీసుకురావడానికి బలము లేక. ఓ సేవకుడు ఉన్నాడు, మంచి సభలు పెడదాం అనుకుంటాడు, ఆర్థికంగా బలహీనుడు. అంటే బలహీనత అంటే ఏ కోణంలో మనం జయించలేకపోతే బలహీనత. శక్తిహీనుడికి బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. గురుపోతు బలము వంటి బలము. చాలా మందిలో బలహీనపరిచే ఆత్మ. ఎందుకు బలం? గురుపోతుని గురించి స్టడీ చేస్తే అది ఎంత తుఫాన్ వస్తున్నా, వడగళ్ళు పడుతున్నా అక్కడే ఉంటారు. అందుకే మనం వాడతాం ఆ సామెత, ఏందో వాడు దున్నపోతు మీద వర్షం పడ్డట్టే అంటాం. ఎందుకంటాం? ఏ చలనము ఉండదు. 1, భయంకరమైన ఉరుములు, మెరుపులు, వడగండ్లలో కదలదు. 2, భయంకరమైన ఎండల్లో ఏమాత్రం చెదలదు. వరద పొర్లులో పాదాలు జారవు, గట్టిగా నిలబడి ఉంటుంది. అట్లాగా అంటే మానసికంగా, భౌతికంగా, ఆత్మీయంగా విశ్వాసులు, క్రైస్తవులు అనేవాళ్ళు బలంగా ఉండాలి. అగ్ని వంటి శ్రమలు వచ్చినా సరే, గాలి వానల చేత, అలల చేత కొట్టబడుతున్నా సరే స్థిరంగా ఉండాలి. పాదాలు యేసునామములో ఎక్కడ బలహీనుడు కాకూడదు. ఆత్మీయులు దీవించమని నాకు సెలవాయను. ఇవాళ క్రైస్తవులు చిన్న చిన్న విషయాలకి భయపడిపోయి, జడుసుకొని, బలహీనులైపోయి, బ్యాక్స్లైడింగ్ స్పిరిట్. ఒక్కసారి నాగటి మీద చెయ్యి వేస్తే నో మోర్ బ్యాక్సిడెంట్. వెనక్కి తిరిగి చూడకూడదు పొరపాటున. దేవుని కొరకు చావైనా బ్రతుకైనా నీ కోసమే
ప్రభు చాటిల్తును నీ ప్రేమను ప్రకటింతు ప్రేమ సాగరా నీవే హృదయ సారథి ప్రగతికి వారధి నీ స్నేహమే సౌభాగ్యము సంక్షేమ సంతకం నా పాటకే సౌందర్యము నీవే యేసయ్యా ఓహో నరారే నారా చిరకాల స్నేహం నీ ప్రేమ అది స్తోత్రం చెప్పు. ఎన్ని చెప్పాను? ఎన్ని? 5. దీవించమని నాకు సెలవాయను. 5. గాడ్స్ ల్యాప్. గాడ్స్ ల్యాప్ అంటే దేవుని ఒడిలో నీవు కూర్చోవడమే దీవెన. హల్లెలూయా. ఇరవై మూడు నేను అదే అంటున్నాను. మాయగాడు, మోసగాడు, మంత్రగాడు, కత్తిరోడు, ఖతర్నాకోడు ఇన్నున్నాయి. ఈయనేమంటాడు? అప్పుడు నాకు అసలు లేదని మాత్రం తెలియదు బాబా అంటున్నాడు. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము. ఈ 2 నోట్ చేయండి. లేదు లేదు. 5వ మాట చాలు. తెలుగులో కొంచెం వాస్తవంగా ఉండాల్సిన మాటలు కూడా చెప్తాను మీకు. అక్కడ యాకోబులో ఏ మంత్రము, ఇశ్రాయేలులో ఏ శకునము, ఈ 2 వాక్యాలు జిగ్ జాగ్ జంబ్లింగ్ చేస్తే తర్జుమాలో ఉన్న మాట ఏమిటంటే, ఇశ్రాయేలుకు విరోధంగా ఏ మంత్రము, ఏ శకునము క్రియ జరగదు. ఇది వాస్తవం. అక్కడ ఉండాల్సిన మాట అది. ఇశ్రాయేలుకు విరోధంగా ఏ శకునము, ఏ మంత్రము, ఏ చేతబడి శక్తులు, దేవుని బిడ్డలకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు విరోధంగా నీ ప్రత్యర్థులు నీ మీద దాడి చేస్తున్నారు, లేదా ఏదో చేస్తున్నారంటే దేవుని సన్నిధి నీతో లేదు అని దాని అర్థం. నీకు విరోధంగా చేతపడి పనిచేసిందా, నీకు విరోధంగా శకునం పనిచేసిందా, అంతే దేవుని సన్నిధి నీతో లేదు. క్రియ జరగకూడదు, వర్ధిల్లకూడదు. దేవుని బిడ్డలకు విరోధంగా ఏ శకునము, ఏ మంత్రము క్రియ జరగకూడదు. యేసు నామములో 20 ఏళ్ల క్రితం నేను తెలంగాణలో సేవ చేస్తూ ఉన్న రోజుల్లో యేసన్న గారితో ఓ ప్రాంతంలో సభ పెట్టించాను. ఇట్లా చిన్న గ్రామం సభ అయిపోయింది. యేసన్న గారు జనానికి ప్రార్థన చేస్తున్నాడు. రాత్రి 12 అయింటది. మేము మైక్ సెట్లన్నీ సర్దుతున్న పిల్లలతో చేస్తుంటే ఈ లోపల యవనస్తుడు వచ్చాడు. అన్నా నేను కర్నూలులో చదువుకునేటప్పుడు ఆ 2 సంవత్సరాల్లో దేవుని వాక్యాన్ని విని మా ఫ్రెండ్స్తో వచ్చాను. వాక్యం విన్నారు, బాప్తిసం పొందాను, బల్లలో పాలు పొందేవాడిని. ఆ తర్వాత నేను ఊరు వచ్చేసానన్న, పొలాలు అవి ఉన్నాయి మాకు. చాలా కాలంగా ప్రార్థన చేసేవాడిని అన్న, మీరు ఎప్పుడు వస్తారా, యేసన్న గారు ఎప్పుడు వస్తారా, ఇదే మా ఇల్లు, చిన్న ప్రార్థన చేయిద్దారన్న యేసన్న గారితో అన్నాడు. తమ్ముడు 12 అయిపోయింది, ఆయన బాగా అలసిపోయినారు. ఈసారి మరలా ఎప్పుడైనా వచ్చినప్పుడు అన్న
ఎప్పుడో 25 తర్వాత ఒకసారి వస్తారు. మరలా ఎప్పుడుకి వస్తారు అని అన్న, ప్లీజ్ 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 అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, అన్న ఇసరు ప్లీజ్ అన్న, తమ్ముడు కుదరదు నాన్న, కుదరదు అన్న. భయంకరమైన విగ్రహారాధన కుటుంబం అన్న. నేను ఒక్కడినే అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ఎసిన కొట్టి ఒక్కడు ప్లీజ్ అన్న. నాయన ముందే విగ్రహార ఏదో చెప్తున్నావు, ఎందుకు వచ్చినా కూడా ఈ రాత్రులు తర్వాత అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. సరే ఆ తమ్ముడు అంతగా అడుగుతున్నాడు, ఇదే ఇల్లు అంటున్నాడు. మరలా ఎప్పుడుకి వస్తామని యేసన్న గారితో అన్నానంటే, అన్న చెప్పాడు, పాప మా నాన్నగారికి పక్షవాతం వచ్చింది, మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు, ఇద్దరు అక్కలు, ఒక అన్న, ఒక తమ్ముడు, ఇంటిల్లిపాది భయంకరమైన రోగాలతో ప్లీజ్ అన్న యేసన్న గారితో చెప్పక మునిపే వెళదాంరా, ప్రార్థన చేద్దాం అన్నాడు. వెళ్ళు. వినండి, ఆ కుర్రోడు ఆ ఇంట్లో అడుగు పెట్టాడు. ఆడి తర్వాత యేసన్న గారు అడుగు పెట్టాడు. ఆయన తర్వాత మేము అడుగు పెట్టాం. ఏమైందో తెలుసా? మేము ఎప్పుడైతే 1 by 1 ఇంట్లో అడుగు పెడుతున్నామో, ఇంటిల్లిపాది వాళ్ళకి లాలాజలం జబ్బు అనుకుంటా. ఏ జబ్బు? మేము ఎప్పుడైతే అడుగు పెట్టామో ఇంటిల్లిపాది సనుగుతున్నారు. యదవ నా మర్త, ఈ జాతి తక్కువ కులం తక్కువ తీసుకొచ్చాడు ఇంటికి, ఎన్నిసార్లు చెప్పి యదవకి మాకు వినబడుతున్నాయి. జాతి తక్కువ వాళ్ళు అంటున్నారు, కులం తక్కువ వాళ్ళు అంటున్నారు, ఏది పడితే ఎడపడ మాట్లాడుతున్నారు, వస్తున్నారు. మాకేమో ఉడుకు రక్తం. ఇప్పుడు కాదులే, ఇప్పుడు ముసలోని అయిపోలే. నేను అయ్యానా లేదా? తాట తీస్తా. అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు అంతే బలం ఉందో నాకు. స్తోత్రం చెప్పు గట్టిగా. అమ్మ తొండి, మాకేమో ఉడికిపోతుంది. యేసన్న గారేమో, నాన్న ఎవరు మీ నాన్నగారు ఎక్కడంటే వెళ్ళాం. ఆడు ముసలి నక్క, పెరాలసిస్ వచ్చినాడు, పడుకోవాలా. వరి నీ నోట్లో మట్టి కొట్ట, ఇడికి మంచం బట్టి ఇడికి సిగ్గు రాలేదు. ఇడికి అర్థమవునట్లుగా తిడుతున్నాడు. జాతి తక్కువ ఎందుకు తీసుకొచ్చారు మన ఇంటికి, కులం తక్కువ ఎందుకు తీసుకొచ్చారా? నేను అనుకున్నా ఇడు పోతాడేమో, ఆ బీపీ ఎక్కువైపోయి ఆ మంచం మీద అనుకున్నా. ఎందుకంటే అంత ఓ ప్రక్కన వీళ్ళు, ఓ ప్రక్కన. యేసన్న గారు ఏమీ పట్టించుకోరా. పాప ఆయన గారు తల చేతులు పైకెత్తి ఒక్క పావు గంట మనసారా ప్రార్థన చేశాడండి. పావు గంట మనసారా ప్రార్థన చేసి ఆ ఇంట్లో నా కుర్రాన్ని పిలిచాడు, ఆ యవనస్తుని. తమ్ముడు, మీ ఇంట్లో టార్చ్ లైట్ ఉందా? దేనికండి? మీ ఇంటిల్లిపాది ఎవరో చేతబడి చేశారు. మీకు ఇంటిల్లిపాది చేతబడి చేశారు. అందుకే నాకు తెలిసి మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇట్లాంటి జబ్బులు ఉన్నాయి. ఇంటిల్లిపాది ఎవరో మీకు చేతబడి చేశారు. ఆ చేతబడికి సంబంధించిన వస్తువులు అవన్నీ మీ ఇంటి వెనుకున్నట్లుగా ప్రభు చూపెట్టాడు. టార్చ్ లైట్ తీసుకెళ్తామన్నా. ఇకంతే. ఎప్పుడైతే యేసన్న గారు ఆ మాట అన్నారో ఇంట్లో వాళ్ళందరికీ గుండె జల్లు ఉంది. వాళ్ళకి తెలుసు ఆ సంగతి, యేసన్న గారికి తెలియదు కదా. దేవుడు చెప్పాడు. ఇకంతే. మేము టార్చ్ లైట్ వేసుకుని ఇంటి వెనక్కి వెళ్తుంటే వీళ్ళందరూ ఒక్కోడు తడిసిపోయింది, ఒక్కోడికి కారిపోయింది, ఒక్కొక్కటి పులుసు కారిపోయింది ఆ ఇంట్లో వాళ్ళందరికీ. వాళ్ళందరూ చూస్తుండగానే ఇంటి వెనక్కి వెళ్ళేవాడిని. ఇల్లు ఇంటి గోడది. గోడకి ఓ 2-3 అడుగుల దూరంలో గీత గీసినట్లుగా, గీత గీయలేదు కానీ గీత గీసినట్టుగా చేతబడికి సంబంధించిన వస్తువులు
రాగి రేకులు, గుడ్లు, వెంట్రుకలు, ఎండు మిరపకాయలు, రాగి రేకులు, బొగ్గు ముక్కలు, చేతబడికి సంబంధించిన వరుస ఒక గీత గీసినట్లుగా వచ్చి అక్కడ ఆగిపోయి ఉన్నాయి. ఇంటికి దీనికి 3 అడుగులు ఇంటి వెనక. యేసన్న గారి కాలుతో వాటన్నింటి ఒకతో చేర్చి అగ్గిపూల ముట్టి తగలేసాడు. వేసి ఇంట్లోకి వచ్చాం. ఇందాకటి వరకు అన్నారే, ఏమంటారు తెలుసా? స్వామి స్వామి ఎంత మార్పా, ఆశ్చర్యం అబ్బా ఇది. స్వామి ఎట్లా తెలిసింది మీకు చేతబడి చేశారని? యేసన్న గారు అన్నారు, నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు చెప్పారమ్మా, మీ ఇంటిల్లి పాది ఎవరో చేతబడి చేశారు. నిజమేనయ్యా, సంవత్సరం రోజులుగా 2 ఆడపిల్లలకి ఇట్లా చేతబడి చేశారని భర్తలు వదిలేశారు. పిల్లలు ఎట్లుంది, వాళ్ళ నాన్న మనసు ఎక్కారు. సంవత్సరం రోజులకు అల్లాడిపోతున్నాం అయ్యా. మంచి ప్రశ్న వేశారు తెలుసా వాళ్ళు. చేతబడి చేశారు, సంవత్సరం రోజులుగా అల్లాడిపోతున్నాం, కానీ ఎవ్వరం చావలేదయ్యా, ఎందుకని? యేసన్న గారు అన్నారు, ఇందాకే ప్రభు చెప్పారమ్మా. ఏమని చెప్పాడు? నా రక్తం చేత కడగబడిన ఈ యవనస్తుడు ఇంట్లో ఉన్నాడు గనక, ఈ యవనస్తుని బట్టి ఏ చేతబళ్ళు, ఏ శక్తులు, మంత్రాలు క్రియ జరగకుండా ఇంటిల్లి పాది కాపాడాను నేను. నీవు నిజముగా మారు మనసు పొంది యేసు రక్తం చేత కడగబడిన నీతిమంతుడు అయితే మీకు విరోధంగా ఏ శకునమో, ఏ మంత్రమో, ఏ చేతబడి శక్తులు, ఏ ఆయుధమో వర్ధిల్లదు, వర్ధిల్లదు, వర్ధిల్లదు. దీవించమని నాకు ఏమిటా దీవెన? నిశ్చింతగా ఆయన ఒళ్ళో పడుకుంటావు. నా ప్రక్కన 1000 మంది కూలినా, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినా, నేను పండుకొని ఉదయాన్నే 3వ కీర్తన ఎంత నింపాదిగా చెప్తాడు దావీదు. 10,000 మంది కూలినా నేను నిద్రపోయి ఉదయాన్నే, దీన్ని అంటాను ఆయన గాడ్స్ ల్యాబ్. చక్కగా ఆయన ఒళ్ళో పడుకోవడం, చక్కగా ఆయన సన్నిధిలో ప్రశాంతంగా పడుకోవడం. ఏ అపాయము నిన్ను, ఏ తెగులు మీ గుడారము. నిన్నగాక మొన్న మంగళవారం తాడేపల్లిగూడెం దగ్గర ముదునూరులో చెప్పాను, ఏ తెగులు నీ గుడారము. ఎన్ని తెగుళ్ళు ఉన్నాయి బైబిల్లో? అది చెట్లకి, చేపలకు వచ్చాయి కాదు, మనుషులకి. నాశనకరమైన తెగులు, చీకట్లో సంచరించే తెగులు, బాధాకరమైన తెగులు, గొప్ప తెగులు, ఎండు తెగులు, ఇట్లాంటి తెగుళ్ళ గురించి చెప్పాను. మంగళవారం ముదునూరులో చెప్పాను, వినండి. ఏది మీ దరి చేరకుండా, మిమ్మల్ని సమీపించకుండా వస్తాడు శత్రువు. ఫరో అన్న మాటలు వీళ్ళకి వినబడ్డాయి. కలిసేదను, తరిమెదను, కలుసుకుంటాను, కత్తిని దూసేస్తాను, దోపుడు సొమ్ము పంచుకుంటాను వినబడుతున్నాయి వీళ్ళకి. కానీ దగ్గరికి రానీడు. సింహాల గుహలోనే ఉన్నాడు దానియేలు. సింహాలు అక్కడ ఉన్నాయి, దానియేలు ఇక్కడ ఉన్నాయి, ఉంటాయి అక్కడ, అంతే. వాటిని రానీడు దగ్గరికి రానివాడు యేసునామం. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. గాడ్స్ లిబరేషన్, గాడ్స్ లిబరేషన్. చూద్దాం 24వ వాక్యం. ఇదిగో ఆ జనము ఆడసింహం వల్ల లేచును. కొట్టచ్చుగా, థ్యాంక్ యూ. ఖర్చు లేని కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్పొందినందుకు వందనాలు. నేను కొట్టమంది గీత ఎక్కడ? నిక్కి. నోట్ చేయండి ఆ మాట. నిక్కి నిలుచును, అది వేటను తిని
నేను ఇంకేవేం చెప్పను. నిక్కి నిక్కి గాడ్స్ లిబరేషన్. చిన్న పిల్లాడు ఎవడన్నారండి, అంత పొడవు ఉండకూడదు, అంత పొడవు ఉండకూడదు, పొట్టోడే కావాలి. రారా, క్యారెక్టర్ మంచిదే ఇస్తాను, రారా. ఎవడు రాయడా నిద్రమో, వీడు కూడా కాదనుకుంటా. సరే, వీడైతే పర్వాలేదు. మీ జాగ్రత్తగా ఆఖరి మాట ఇది చాలా చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు చెప్పిన వర్తమానం కంటే ఇది ప్రాముఖ్యం. యూదా చదువుతారా మాట? ఆదికాండం 49 మీకు అర్థం అవ్వాలి కదా. ఆదికాండం 49 8. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు, నీ చెయ్యి, గుర్తుపెట్టుకోండి, నీ చెయ్యి, అందరూ స్పందించండి, నీ చెయ్యి. వయోజన విద్యా కార్యక్రమం కాదు ఇది. ఆ తర్వాత మాట స్పందించండి. నీ చెయ్యి, నీ చెయ్యి, నీ చెయ్యి తలల పైకెత్తు. యోధా అంటే సింహం. వాస్తవంగా ఆడసింహం అని ఉంది, బాలసింహం అని ఉంది. ఇన్ ఇంగ్లీష్ యంగ్ లయన్. యంగ్ లయన్ పెట్టి చూపెట్టు అక్కడ. నంబర్స్ 23-24. ఒరే బట్టతలను కాదురా, 24వ వాక్యం. బిహోల్డ్ ద పీపుల్ షల్ రైజ్ అప్ ఎ గ్రేట్ లయన్ లిఫ్ట్ అప్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ యంగ్ లయన్. యంగ్ లయన్. తెలుగు బైబిల్లో ఏముంది? సింహము, ఆడసింహము అని దెప్పిపొడిసి మాట్లాడారు, కానీ యంగ్ లయన్. ఏ ఆదికాండంలో చదువుకున్న యోధా, నువ్వు యోధా గోత్రపు సింహానివి, నీ చెయ్యి ఎక్కడ ఉండాలి? నీ శత్రువుని. ఇప్పుడు గుర్తుపెట్టండి, ఇంక రెఫరెన్స్లు చూపెట్టను. యెషయా గ్రంథంలో ఏమని ఉంటుందంటే, చూపెట్టేస్తారు లేకపోతే. శత్రువుకి ఎంత బలుపో తెలుసా? శత్రువుకి ఎంత బలుపో తెలుసా? వాడేం చేశాడంటే, మన మెడను పట్టుకొని హే, నేను దాటిపోవునట్లు నా కాళ్ళకి మట్టి ఎతకకుండా, నా కాళ్ళకి రాళ్ళు గుచ్చుకోకుండా నువ్వు సాగిలపడు, నేను నీ వీపు మీద, మీరందరూ సాగిలపడండి, మీ వీపు మీద నడుచుకుంటా వెళ్తాను నేను అన్నాడు. ఏమండి అట్లు ఏంటి, మనుషులం కదండి, ఏంటి అంత దారుణంగా చేస్తారేంటండి, మేము మనుషులమేగా అంటే. ఇప్పుడు మన మెడ ఎవరి చేతిలో ఉంది? శత్రువు చేతిలో ఉంది కనుక వాడు ఏదైనా చేస్తాడు. మన మెడవాడి చేతిలో ఉంది కనుక ఏమైనా చేస్తాడు. ఏం చేశాడు తెలుసా? బలవంతంగా వీడు పడుకోనన్నా సరే, వీడిని బలవంతంగా పడుకోబెట్టి దేవుని ప్రజల యొక్క వీపు మీద చాలా మందిని పడుకొని నడుచుకుంటే పలుపు. శత్రువు అంత బలిసినోడు. శత్రువు వాడి కాళ్ళకి మట్టి ఎత్తకుండా, వాడి కాళ్ళకి రాళ్ళు తగలకుండా. ఎందుకంటే మన మెడ ఎవరి చేతిలో ఉంది? సాతాను గారి చేతిలో. ఒకప్పుడు మనం అందరం సాతాను కబంధ హస్తాల్లో ఉన్నాం. దేవుని దీవెనంటే ఎట్లుందో తెలుసా? ఒకప్పుడు ఎవరైతే మీ మెడలు వంచారో, ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని నేల పడుకోబెట్టి మట్టి కరిపించారో, వాళ్ళ మెడ నీ చేతికి రావాలి. హల్లెలూయా! వాడి మెడ నీ చేతికి రావాలంటే నీవు నిక్కి నిలవాలి. ఎందుకంటే మనం చిన్నోళ్ళం, మైనారిటీ పీపుల్. ఇప్పుడు మీకు చెప్తా, లేకరా, ఇప్పుడు నా మెడ పట్టుకో, నేను పట్టుకున్నట్టు పట్టుకోరా. ఈ చేత రే, ఇది గొంతురా నీ దుంపదగా. మెడంటే ఇది గొంతురా. ఏమ్మ పంతులమ్మలు టీచర్లు ఏం నేర్పించి వస్తున్నారే బాబు వీళ్ళకి, పిల్లలకు మీరు
మెడ పట్టుకో, ఇట్లాగా నేను పట్టుకున్నట్టు పట్టుకో. చూడండి, వీడు నన్ను పట్టుకోవాలంటే మొదట ఏం చేస్తున్నాడు? కింద లేగరా, పట్టుకో. ఏం చేస్తున్నాడు? నా మెడ పట్టుకోవాలంటే ఏం చేస్తున్నాడు? రే మెడ పట్టుకో గట్టిగా. 1 నిక్కి నిలిచిన, 2 నా మెడ పట్టుకునేటప్పుడు తల. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నిక్కి నిలిచినప్పుడు నా మెడ పట్టుకోవాలంటే వీడు నిక్కి నిలిచాడు. 2వది తల పైకెత్తి చూస్తున్నాడు. 2 పాయింట్స్ చూద్దాం. యెషయా గ్రంథం. మరలా మీరు టెన్షన్ పడతారు అనుకుంటా. చూపెట్టేస్తే మీ టెన్షన్ తీరిపోద్దేమో. తీరాలంటే నేను ఎతకాలి ఇప్పుడు అది ఎక్కడుందో. హల్లెలూయా. ఎక్కడది యేసు రక్తం. ప్రైజ్ జీసస్. చెప్పానా నేను వెతకడం లేట్ అవుతుంది నాకని. సరే మీరు చూసుకోండి. తర్వాత యెషయా గ్రంథంలో ఉంటుంది ఆ మాట. యెషయా గ్రంథంలో ఉంటుంది, మా మెడలు వంచి మా వీపుల మీద నడుచుకుంటూ వెళ్ళారు. 2 పాయింట్స్ చెప్తాను. దీవించమని నాకు సెలవాయను. దీవించాలంటే గాడ్స్ లిబరేషన్ అన్నానా? ఏమిటా విడుదల? శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఫ్యామిలీ సమస్యలు, ఇరుకు ఇబ్బందులు, వీటన్నింటిలో నుంచి మీకు ఒక విడుదల కలగాలంటే మోకరించాలి. నిక్కి నిలబడ్డం అంటే, దీన్ని నా భాషగా చెప్పాలంటే ప్రార్థన, 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 ప్రార్థన. సమస్యలు పెళ్ళిపోతున్నాయి, ప్రార్థన చేయవా? పిల్లలు మాట వినట్లేదు, ప్రార్థన చేసుకోవా? భర్త తిరుగుబోతు తాగుబోతుగా ఉన్నాడు, ప్రార్థన చేయవా? ప్రార్థనకి మించింది ఏదైనా ఉందా? ఇవాళ క్రైస్తవ సమాజాల మీద జరుగుతున్న అఘాయిత్యాలకి కారణం ఏంటో తెలుసా? క్రైస్తవ్యంలో ప్రార్థన యావత్ తగ్గింది, ప్రార్థనా దాహం తగ్గింది, పోరాట పటిమ కలిగిన ప్రార్థనా దాహం ఎటెళ్ళింది? మొదటి రోజు వర్తమానికులు ఎవరిక్కడ? మొదటి రోజు వర్తమానికులు ఎవరిక్కడ? వారో పాట రాశారు, మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిదే తరలి రండి. నాకు బాగా నచ్చిన మాట. కూలిపోయిన మన్ను బలిపీఠములను కట్టగరండి, కట్టగరండి. ఎంత నలిగిన దైవజనమా, ప్రార్థన దాహం పుట్టట్లేదే. సమస్యలు నలిపేస్తున్నాయి మిమ్మల్ని, ఇరుకు ఇబ్బందుల మధ్యలో చిక్కుబడిపోయారు, ఇంకా ప్రార్థన దాహం రావట్లేదే. సమస్యలు పెళ్ళుకుపోతున్నాయి, శత్రువుల మీదకెక్కి మనం తొక్కుతుంటే రోషం లేదా? ధ్వజమెత్తాలి, నిక్కి నిలవాలి. దేవుని బిడ్డలు స్తోత్రం చెప్పండి గట్టి. ఏ శత్రువులైతే మన మెడలు పట్టుకుని వంచారో ఆ శత్రువుల మెడ మన చేతికి రావాలి, మనం ఆడిచ్చినట్లుగా ఆడాలి. శత్రువు మన చేతిలో ఉండాలి. కీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఏం పేరు నీ పేరు? అభి. పూర్తి పేరు అభిలాష్. అభినాష. నేను కొత్త పేరు అభినాష అంట. గాడ్ బ్లెస్ యూ. ఒకటి నిక్కి నిలవాలి, 2 తలలు అంటే ఆ పట్టుకునే క్రమంలో తల పైకెత్తడం, తల పైకెత్తడం. మత్తయి సువార్త, సారీ లూకా సువార్త అనుకుంటాను కదా, 21. లూకా సువార్త 21. 28.
లూకా సువార్త 21:28. ఇవి జరగనా ఏవి వరదలు, వల్లకాళ్ళు, యుద్ధాలు, కష్టాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, నష్టాలు, రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి రాజ్యం, జనం మీదకి జనం, ఎక్కడ చూసినా యుద్ధ వార్తలు, మరణం, సూర్యుడు నలిపోతాడు, చంద్రుడు ఎరిపోతాడు, నక్షత్రాలు రాలిపోతాయి, భూకంపాలు. ఇవి జరగని ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు పైకెత్తండి, మీ తలలు పైకెత్తండి, మీ విడుదల విమోచన సమీపించింది. దైవ జనాంగమా, ప్రవక్తల గ్రంథాల్లో రాయబడిన ప్రవచన వాక్కులన్నీ నెరవేర్చబడిపోతూ ఉన్నాయి. దాని అర్థం, దాని సారాంశం, నేడో రేపో యేసు క్రీస్తు మేఘాల మీదకి రాబోతున్నాడు. సిద్ధమా? క్రైస్తవ సంఘాలు సిద్ధమేనా? ఈ రాత్రి ప్రభు ప్రత్యక్షమైతే నువ్వు సిద్ధమా? తలలు పైకెత్తండి, ప్రభు రాకడ సమీపిస్తాం. సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరిపయ్యే రోజు, నక్షత్రాలు రాలిపోయే రోజు, ఈ ప్రపంచం పంచవేంద్రములతో తగలబడిపోయే రోజులు దగ్గరకు వస్తా ఉన్నాయి. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపు పండ్లు కొరకడం, తల్లి జాడ పిల్లకి, పిల్ల జాడ తల్లికి. వీటన్నింటి సారాంశం యేసు క్రీస్తు రాబోతున్నాడు. యేసు క్రీస్తు రాబోతున్నాడు. ముసుకులేని ముఖము గలవారమై ఆయనను ఎదుర్కొనే భాగ్యం మనకందరికి ప్రభు ఇచ్చును గాక. దీవించమని నాకు దీవెన అన్న వెంటనే యేసు నామములో దేవుడు ఒక్కొక్కరికి 2 ఎకరాలు మాగాని అనుగ్రహించును గాక. అది దొబ్బేద్దామని. ఎక్కడున్నాయి పొలాలు? ఉన్నవే గవర్నమెంట్ లాగేసుకుంటా ఉంటే, అప్పనంగా వస్తే ఫినాయిల్ కూడా కొట్టేస్తారు మన వాళ్ళు. చెప్పాను కదా, దీవెనలు అంటే అవి కాదు. దేవుడు మనల్ని ప్రేమించడమే గొప్ప దీవెన, ఆయన మనకు తోడై ఉండడమే గొప్ప దీవెన. స్తోత్రం చెప్పు గట్టిగా. ఈ దీవెనలన్నీ నా తండ్రి మీకు ప్రాప్తింపచేయును గాక.